నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. సంపదా సిరి సంపదా, సంపదా సిరి సంపదా, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఇప్పుడు 12వ వచనం చూద్దామండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఈ వచనంతో పాటుగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడు ఈ వాక్యమును దీవించి విరిచి మనందరికీ వాక్యాహారాన్ని అనుగ్రహించునుగాక. దయచేసి కూర్చోండి. సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామమునకే చెందునుగాక. ఆమేన్. ఎంతమంది ఆయనకే మహిమ చెందాలని కోరుకుంటారు? ఆమేన్. మరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభము. మరి దేవుడు మీతో ఉండునుగాక. మంచిదండి. చదవబడ్డటువంటి వాక్యంలో నుంచి మీ ఎదుట నేను ఉంచేటువంటి వాక్యాంశము ద గుడ్ ఫైట్, మంచి పోరాటం. మంచి పోరాటం, మామూలు పోరాటం అని చెప్పడం లేదండి. కానీ పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ మంచి పోరాటము అంటే ఎలాగంటే, యేసుప్రభు ఆయన ఏమన్నారంటే నేను మంచి గొర్రెల కాపరి అన్నారు. ఒట్టి కాపరి అని చెప్పలేదు. ఒట్టి కాపరి అనే దానికి మంచి గొర్రెల కాపరికి తేడా ఉంది. అందుకనే పోరాటానికి మంచి పోరాటానికి తేడా ఉంది. అయితే దీనిని మనం అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను, దీని ఆడియో విన్నాను. మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర ఉన్న మెసేజ్ బుక్ ఇది రిప్రోచ్ ఫర్ ద వర్డ్, వాక్యం నిమిత్తం మీద. ఇదేమంటే నింద, ఒక రకంగా చెప్పాలంటే నింద, వాక్యం కొరకు నింద ఇది. మరి దానిలో నుంచి ఆయన ఒక కళ చెప్తా ఉన్నాడు. ఆయన మరి ప్రవక్త చెప్పేటువంటి కళ ఏమంటే, ఆయన నిద్రలో ఉన్నాడు, వేకుజామది. ఆ వేకుజామున ఆయన నిద్రలో ఉండగానే తన తల్లిలాగా ఒక వ్యక్తి కనబడుతుంది ఆయనకి కల్లో. తల్లి కాదు కానీ తల్లిలాగా కనబడుతుంది. అయితే మరొక వ్యక్తి
పక్కనే కనబడుతున్నాడు. ఆయన తండ్రి కాదు, కానీ తండ్రిలాగా ఉన్నాడు. ఇద్దరిని మీరు చూడండి క్యారెక్టర్లో. అవతల వ్యక్తి తండ్రిలాగా లేడు, కానీ ఆయన చేతిలో ఒక చెక్క ఒకటి ఉంది కాబట్టి ఆ చెక్క అట్లా పట్టుకున్నాడని. మరి అవతల పక్కనే తన తల్లి లాగా ఉంది, కానీ తల్లి కాదు. ఆ చెక్క తీసుకొని ఆయన ఎంత బలంగా కొట్టాలో అంత బలంగా కొడుతున్నాడంట ఆమెని. ఇది ఎప్పుడైతే అంత బలంగా కొడుతున్నాడో, కొట్టే సమయంలో నుంచి ఇతను చిన్నవాడిగా ఉన్నాడు. ఇతను ఏమవుతున్నాడంటే భయపడుతున్నాడు. అరే, ఆమెను పట్టుకొని అలా కొడుతున్నాడు ఆ వ్యక్తి, నేను ఏం చేయలేకపోతున్నాను, నేనేమైనా చేయగలిగితే బాగుండు అని అలాగా చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే అలా చూస్తున్నాడో, ఈమె పడిన వ్యక్తి లేవడానికి మళ్ళా చేయి నిలదొక్కొని మళ్ళా లేచి నిలబడుతున్నాడు. ఆమె ఎప్పుడైతే లేచి నిలబడుతున్నావు, మళ్ళా చెక్క తీసుకుంటున్నాడు, దాంతో పటా పటా కొడుతున్నాడు, మళ్ళా అనగదొక్కుతున్నాడు. మళ్ళా ఆమె లేవాలనుకుంటుంది, మళ్ళా అనగదొక్కుతున్నాడు, మళ్ళా ఆమె లేవాలనుకుంటుంది. ఈయన అనుకున్నాడంట, అయ్యో నేను చిన్నవాడిని అయిపోయాను, ఇది చాలా ఘోరంగా ఉన్నది, ఎంత భయంకరంగా వ్యక్తి కొడుతున్నాడో, నేనే పెద్దవాడిని అయితేనా అని అనుకున్నాడు ఈయన. ఈయన ఎప్పుడైతే ఇలాగ అనుకున్నాడో తెలియకుండానే ఈయన కండరాలు పెరగటం ప్రారంభించిందండి. అది కళ. అది ఆ కళలో నుంచి ఈయనకి తెలియకుండానే ఆ యొక్క కండరాలన్నీ కూడా పెద్ద పెద్ద కండరాలుగా మారిపోయింది. ఆ పెద్ద పెద్ద కండరాలుగా మారిపోయి ఆ కళలో జరుగుతున్న దానిలో ఇక ముఖాముఖిగా నిలబడ్డాడు. ముఖాముఖిగా నిలబడుకొని ఆ షర్టు పట్టుకున్నాడు. తల్లి కాదు, కానీ తల్లిలాగుంది. తండ్రి కాదు, కానీ తండ్రిలాగున్నాడు. షర్ట్ ఇలా పట్టుకొని, ఇంకొకసారి కనుక దెబ్బ మీద పడ్డదా నీ అంతు చూస్తానన్నాడు. ఈ మాట ఎప్పుడైతే ఆ కాలర్ ఇలా పట్టుకున్నాడో, ఆ కాలర్ ఇలా పట్టుకొని అతన్ని గద్దించేపాటికి ఒక్కసారిగా అతను బెంబేలెత్తినట్టు అయిపోయాడండి. అయిపోయి కారణం ఏమంటే ఇప్పుడు ఈయన భీకరమైన ఆకారంలో ఉన్నాడు, మంచి కండరాలతో కనబడుతున్నాడు, అంటే తిరిగి కొట్టేటట్టుగా ఉన్నాడు. ఇక నా వల్ల కాదు కొట్టడం అని ఇక అతను కొట్టడం అక్కడితో ఆపేశాడు. వెంటనే ఇది ఏంటా, దీని భావం ఏంటా, దీని భావం ఏంటా, దీని భావం ఏంటా అని ఆయన ఆలోచనలో పడిపోయాడు. దానికి వెంటనే ఆయనకు ఒక భావం అందింది. కారణం ఏమంటే, అది స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి పోలిక అంటారు. స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి ఒక పోలిక. అయితే సంఘం మీద ఆధిపత్యం చేసేది ఒక శాఖ, అంటే ఏదైనా ఒక మత సిద్ధాంతం అనేది దాని మీద ఎందుకు వాళ్ళు అలాగా చేయగలరంటే, నేను ఈ విజయవాడలో చాలా చర్చెస్ చూశాను. వాళ్ళు మామూలుగా సంఘాలు ఉండేవి. వాళ్ళు ఎప్పుడైనా ఒక డినామినేషన్ చర్చితో వాళ్ళు ఎప్పుడైతే అటాచ్మెంట్ అంటే వాళ్ళు సంఘంతో కలుస్తారు, అప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ దగ్గరికి రావడం, వీళ్ళ సంఘాల్లో ఏమి లేవు, మీకు చైర్లు కావాలా, మీకు అది కావాలా, మీకు మందిరం కావాలా అని వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి ఆ మందిరం కట్టడం. ఎప్పుడైతే ఈ మందిరం కట్టడానికి డబ్బులు అవి ఇస్తారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఆ సంఘంలో ఉన్న నాయకుడిది ఏమి ఉండదు, ఇక డొల్ల అతని పేరుకే నిలబడతాడు. ఇక పక్క నుంచి వీళ్ళు డబ్బులు ఇచ్చి, ఏంటి మీకు మంచి చైర్స్ లేవా, కాబట్టి ఖరీదైన చైర్స్ వేద్దాం, ఏంటి మీకు మంచిగా ఫ్లోర్ లేదా, ఏంటి ఇంకా రేకుల కింద ఉన్నారు, మంచి స్లాబ్ వేపిద్దాం అని ఇలాగ డబ్బులు ఎవరైతే ఇస్తారో అది శాఖాపరంగా వాళ్ళకు డబ్బు సహాయం చేశాక అప్పుడు సంఘం ఎవరి మాట వినే విధంగా అయిపోద్దంటే, ఇలాంటి సిద్ధం బోధించొద్దు, ఇలాగా ఈ సిద్ధాంతాలు నువ్వు బోధించొద్దు, బోధిస్తే సంఘానికి ఎవరు వస్తారయ్యా ఎంత ఖరీదైన చర్చికి, కాబట్టి ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇది బోధించొద్దు, అది బోధించొద్దు అనేప్పటికీ ఈ సిద్ధాంతాలు బోధించడం వల్ల సంఘం ఏమవుతున్నదంటే పదే 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 సంఘ శాఖ వల్ల ఆత్మీయంగా ఎదగకుండా అదేమవుతుందంటే అణగదొక్కబడుతుంది. ఇక అది ఆత్మీయంగా ఎదగదు. కానీ ఏమవుతుందంటే దాని మీద అధికారం చేయడం. ఇప్పుడు అక్కడ తల్లిలాగా కనబడేది ఒక సంఘం, తండ్రిలాగా కనబడేది అంటే భర్తలాగా ప్రవర్తించేది ఏమంటే సంఘ శాఖ. వాళ్ళు డబ్బులు పంపుతారు, వాళ్ళు కావలసినవన్నీ ఇస్తారు. చర్చి కట్టుకోవాలా కట్టుకోండి, మీకు స్థలం కావాలా ఎత్తుక్కోండి అని అన్నీ డబ్బులు ఇస్తారు. కాబట్టి ఒక భర్తలాగా వాళ్ళు దాని మీద అధికారం చలాయిస్తారు. ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే దేవుడు ఇతని పరిచర్యని దాన్ని ఎదిరించే శక్తిలోనికి ప్రవక్తను దేవుడు నడిపించేదనమాట. అదే కాకుండా ఈయనకి మెల్లిగా దేవుడు ఏమని చూపిస్తున్నారంటే ఒక అంటే 62కి 63కి 65కి ఆయన చెప్పిన దర్శనంలో వివరం పెరుగుద్ది. ఇది చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసి ఒకే దర్శనాన్ని కానీ ఆయన ప్రారంభంలో చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు, మళ్ళా ముద్రలు చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు,
ఇంకా చివరికి వచ్చేవాడికి ఇంకొంచెం వివరంగా చెప్పారు. అదేమనంటే కొన్ని పక్షులు ఆయనకి ఒక చెట్టు మీద కనబడుతున్నాయి. ఆ కనబడే సమయంలో నుంచి ఆ పక్షులు ఈయనతో మాట్లాడాలనుకుంటుంది. ఈయన అనుకుంటున్నాడు, నాతో ఈ పక్షులు ఏం మాట్లాడాలనుకుంటున్నాయి, ఏమి ఇవి వివరించాలనుకుంటున్నాయి అని ఆ పక్షుల వైపు చూస్తూనే ఉన్నాడు. అనేప్పటికీ పై వరుసలో కూడా ఇంకా కొన్ని పక్షులు కనబడతాయి. మరలా కాసేపటికి అయ్యేప్పటికీ పదునైనటువంటి రెక్కలు కలిగిన పావురాల్లా కనబడుతున్నాయి. ఇంకాసేపు అయ్యేప్పటికీ ఆయనకి దేవుని యొక్క దూతలు కనపడుతున్నా వేగంగా వచ్చి ఒక్కసారిగా ఆయన్ని ఆ వేగంగా వచ్చి ఈయన ఒక్కసారి దర్శనంలో ఈయన పైకి అలా తీసుకుని వెళ్ళిపోతుంది. ఈయన ఎప్పుడైతే పైకి ఇలాగ తీసుకుని వెళ్ళిపోతున్నారో అదే సమయంలో పెద్ద పేలుడు ఒకటి సంభవించింది. మొత్తం అంతా పెద్ద పెద్ద సౌండ్లు, అక్కడ పెద్ద పేలుడు సంభవించి అందులో కొంతమందిని ఆయన చూస్తున్నాడు జనులందరూ. ఈ పేలుడు ఎప్పుడైతే సంభవించిందో ఈ దర్శనంలో అంతా చూస్తా ఆ దర్శనం అంతా అయిపోయేపటికి దానిలో ఒక పిరమిడ్ కనబడుతుంది. ఆ పిరమిడ్లోనికి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. దర్శనం అంతా ముగించబడ్డది. అక్కడ దేవుని యొక్క దూతలను లెక్క పెట్టుకున్నాడంట. ఎంతమంది ఉన్నారు సంఖ్య, ఇక్కడ ఒకళ్ళు కాదు ఒకళ్ళ కంటే ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ఈయన తన కుమార్తె ఇంట్లో గదిలోకి రావాలి అంటే భార్య భర్తలు ఇద్దరు గదిలో ఉన్నారు. ఏంటంటే పొద్దున్నే నా కుమార్తె రెబ్కా రావాలి కదా గదిలోకి అనుకుంటే అవి రావటం లేదు. ఎందుకని రావటం లేదని తన భార్య అనుకుంటుందంట. కారణం ఏమంటే మరి ప్రవక్త మామూలుగానే ఆ బెడ్రూమ్కి గడి పెట్టాడు ఆయన. అప్పుడు ఆయన గుర్తొచ్చిన, అవును రాత్రి మేము గడి పెట్టాం కాబట్టి నా కుమార్తె వచ్చి నా దగ్గర. కారణం ఏమిటి, వీడు ఉదయాన్నే బయటికి వెళ్ళాలి. సరే ఈయన కోలుకున్నాడు. ఈయన కోలుకున్న తర్వాత ఏంటా పేలుడు, ఏంటా పేలుడు, ఏంటా పేలుడు, ఏంటా పేలుడు, నన్ను దోతలు వచ్చి నన్ను ఇలా పట్టుకొని వెళ్ళిపోయారు, నేను చచ్చిపోతున్నానా అంటే ఆయన మైండ్లోకి వచ్చేసింది. ఇక ఆయన మైండ్లోకి వచ్చేసి నేను చనిపోతున్నానా, మరి నేను చనిపోయేటట్లయితే నన్ను ఒక్కడనే చూపించాలి కదా. నన్ను ఒక్కడనే కాకుండా అక్కడ జోసెఫ్ కూడా ఉన్నాడు, మరి జోసెఫ్కి ఏం జరగలేదు కదా అంటే తనకు తానే ఆయనే ఆన్సర్ చెప్పుకున్నాడు. నేను ఆయనకే ప్రశ్న వస్తుంది, ఆయనకే జవాబు వస్తుంది. ఒకవేళ నేను చనిపోవడానికి ఇది దృశ్యమా, ఒకవేళ చనిపోయేటట్లయితే ఒకే దూత కనబడాలి కదా, ఒక్క దూత వచ్చి చంపేయాలి, ఎంతమంది దూతలు నాకు ఎందుకు కనబడాలి అని దాన్ని అంతా కూడా క్లారిఫికేషన్ అంతా కూడా వివరాన్ని చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ఇదంతా కూడా ఆయన చనిపోవడాన్ని గురించి చెప్పింది కాదు. కానీ గుండెల్లో నుంచి ఏమవుతుందంటే నేను చనిపోతానేమో ఆ పక్షులు ఏంటో. కారణం ఏమంటే బ్రదర్ బ్రానమ్ యొక్క భార్య చనిపోయిన తర్వాత, మొదటి భార్య చనిపోయినప్పుడు ఆయన చాలా బాధలో ఉండి భార్యను సమాధి చేసినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళేవాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ భార్య సమాధి చేయబడ్డటువంటి సమాధి దగ్గర ఇలా ఉంటే ఒక చెట్టు ఉండేది. అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి పైనుంచి ఇలాగా ఒక పావురం గూ 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 అంటే పావురం ఈయనతో మాట్లాడినట్లుగా ఈయన సేద తీరేవాడు. అంటే ఏదో నాతో మాట్లాడాలనుకుంటుంది, ఏదో నాతో మాట్లాడు. ఇప్పుడు అక్కడ పావురం మాట్లాడే దానిలో నుంచి ఎలాగ ఈయన హృదయం సేద తీరిందో ఇప్పుడు అదేవిధంగా ఈ వచ్చిన దర్శనంలో కూడా పక్షులు ఈయనతో మాట్లాడాలనుకుంటుంది. ఇది ఏం జరగబోతున్నది, ఇదంతా కూడా అయోమయంలో ఆయన ఉన్నాడు, అయోమయంలో అంతా కూడా ఉన్నాడు. అయితే అది ఆయన మరణం కాదు, కానీ అదంతా కూడా ఏమనంటే ఆయన యొక్క పరిచర్య. అది దేవుడు ప్రవక్తకి ఇచ్చినటువంటి పరిచర్య. అది మొదటి ఈడుపులో ఒక విధంగా ఉంది, మనందరికీ తెలుసు, ఆయన రోగులను స్వస్థపరచడం. రెండవ ఈడుపు అంటే రెండవ ఆకర్షణ, ఈ రెండవ ఆకర్షణలో హృదయ రహస్యాలు ఆయన బయటపెట్టాడు. మూడవ ఈడుపు అంటే ఇప్పుడు వధువుని కేవలం రోగులు స్వస్థపరచడమే కాదు, లేదా హృదయంలో ఏముందో, లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్నగారి పేరేంటి, మీ ఇంటి డోర్ నెంబర్ ఏంటి, నీకు ఏ వ్యాధి ఉన్నది, ఇది కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడంటే పరిపూర్ణమైన వాక్యము ద్వారా దేవుని రాజ్యానికి సిద్ధపాటుకి. కారణం ఏమంటే పౌలు యొక్క వర్తమానం ఆ కాలంలోనే జరిగింది. మరి పౌలు కాలంలో సంఘకాలాలు బోధించలే, మరి పౌలు కాలంలో 7 ముద్రలు బోధించలే. కానీ ఆ కాలానికి సరిపోయింది. కానీ ఈ చివరి కాలానికి వచ్చేవాడికి సాతాను పోరాటం ఎక్కువ గనుక మనకి ఎక్కువ వాక్యాన్ని దేవుడిస్తున్నాడు. అయితే ఈ వర్తమానం ఎవరి కోసం అంటే ఆయన కోసం కాదు, ఇదంతా మనందరి కోసం. అవునా కదా? ఇప్పుడు ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాలనుకోండి, నేను బైబిల్ ఒక్కడే పట్టుకునేమంటారంటే ప్రభా నాతో మాట్లాడాలి. కొన్నిసార్లు బాగా కుంగిపోయి ఏం చేయాలో తెలియడం లేదు. ఇదే పై భాగంలో
కళ్ళెమ్మట నీళ్లు కారిపోతున్నాయి, నాకు కళ్ళెమ్మట నీళ్లు కారిపోతున్నాయి. నాకేం చేయాలో తోచిపడవటం లేదు. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభు అని ఇటు పక్కన సేమ్ ఇదే పొజిషన్లో పైకి వెళ్ళి ఒక్కసారి నేను మార్కు సువార్తలోనికి వెళ్ళేలాగా చాప్టర్ లాగా ఓపెన్ చేయగానే అందులో ఒక వాక్యం, అది నా పర్సనల్, అది ఆ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యంలో నుంచి ఎప్పుడే, ఎందుకంటే పరిచర్యకు పిలిచినప్పుడు కూడా దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత నేను పరిచర్యలోకి వచ్చాను. మరలా నేను ఒకసారి అసలు నేను పరిచర్యకి నాకు ఏ యోగ్యత ఉన్నదని నేను మళ్ళా అలాగా ఒక గాయాన్ని బట్టి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడాడు. మళ్ళా మరొక గాయాన్ని బట్టి, అంటే పిల్లల నిమిత్తమై నేను అక్కడ గాయపడ్డప్పుడు ఆ విషయంలో కూడా నేను అలాగ వచ్చినప్పుడు దేవుడు అక్కడ మార్కు సువార్తల నుంచి మాట్లాడగానే ఏదో తెలియని నిబ్బరం, దేవానికి స్తోత్రం. అంటే ప్రతి కథలకి వెనక నువ్వు ఉన్నావు, ప్రతి కథలే కనుక. అందుకే నేను చెప్తాడు ఏమనంటే, ఒక వర్షం రావాలంటే దాని వెనకాల జరిగేటువంటి కదలికలన్నీ ఉంటాయి అంటారు. బలమైన గాలులు వస్తాయి కాబట్టి తుఫాన్ లాగా ఉంటుంది. అంతా ఇప్పటికీ మేఘాలంతా కూడా ఒకదాన్ని ఒకటి ఢీ కొడతా ఉంటాయి. మెల్లిగా వర్షం పటపట 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 రావడం ప్రారంభిస్తుంది. అంటే ఒకటి జరగాలి అక్కడ. అలాగ ప్రతి దానిలో కూడా వెనకేదో జరుగుతుందంటే ఒక మంచి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడని అర్థం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనం చేసే ఏ పోరాటం అంటే ఇది, పౌలు అంటున్నాడు తిమోతితో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, మంచి పోరాటం పోరాడు, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. నువ్వేదైతే ఒప్పుకున్నావో ఒప్పుకోలు మీద నిలబడు. అంటే ఒకవేళ మనం లేచి నిలబడి నాకు దేవుడు తోడై ఉన్నాడండి అన్నారనుకో, అంటే దేవుడు తోడై ఉన్నాడన్నట్టుగానే ఉండు. మళ్ళా పక్కకు వచ్చి దేవుడు నాకు తోడై ఉన్నాడా, నాకేదో కొంచెం అనుమానంగా ఉందంటే నీ ఒప్పుకోలు తప్పిపోయింది. కాబట్టి నువ్వేది ఒప్పుకున్నావో ఒప్పుకోలకు తగినట్లుగా నువ్వు నిలబడు. దేవునికి స్తోత్రం. అందుకని కొన్నేమో పోరాటాలు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఉంటాయండి, కొన్నేమో అనుదినము ఉండేటువంటి పోరాటాలు ఉంటాయి, కొన్నేమో వట్టి పోరాటాలుగా ఉంటాయి, కొన్నేమో ఆఖరి పోరాటంగా ఉంటుంది. పోరాటాల్లో వ్యత్యాసం మీరు గమనించండి. సుదీర్ఘమైన పోరాటం అంటే దాన్ని ఏమంటారంటే, పెర్గమా సంఘ కాలం దగ్గర నుంచి కూడా విశ్వాసులు వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి సంఘంలోనికి రాజకీయం వచ్చేసింది. సంఘంలోనికి ఎప్పుడైతే రాజకీయం వచ్చిందో రాజకీయం యొక్క పెత్తనం ఎక్కువైపోతుంది. అందుకని ప్రవక్త అంటాడు, భక్తి రాజకీయం ఎప్పుడు కూడా మిక్స్ కాకూడదు. రాజకీయం అంటే అన్నిటితో కలగలుపు. కాబట్టి సంఘంలోనికి ఎప్పుడు రాజకీయం అనేది ప్రవేశించకూడదు. ఒకవేళ ఓటు వేయటమంటారా, అది మీ వ్యక్తిగతం, మీరు వెళ్ళండి ఓటు వేయండి వచ్చేయండి అంతవరకే. కాబట్టి ఎవరో కూడా మనల్ని కాపాడలేదు. ఒకవేళ దాంతో కనుక నువ్వు ముడిపడ్డావంటే నీ భక్తి జీవితం బాగలేదని అర్థం, ఇంకేమి చెప్పక్కర్లా. కారణం ఏమంటే రాజకీయంతో కనుక నువ్వు ముడిపడి తిరిగే వ్యక్తివైతే నీ భక్తి జీవితం సరిగా లేదని అర్థం. కాబట్టి రాజకీయం వేరే, భక్తి వేరే. ఎంతమందికి మీకు అర్థమైంది? కానీ ఇక్కడ జరిగింది ఏమంటే సుదీర్ఘమైన పోరాటం. ఫిలదెల్ఫియా సంఘం వరకు కూడా ఇక్కడ సంఘం మీద రాజకీయం పోరాటం చేయడం వల్ల అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఆ నికోలాయితుల యొక్క బోధ సంఘం మీద, మనం విన్నట్లుగానే భార్యని భర్త కొట్టినట్లుగానే సంఘం మీద రాజకీయం దాడి చేస్తానే ఉంది. ఇది సుదీర్ఘమైన పోరాటం 100 సంవత్సరాల నుంచి. ఆమేన్. అనుదిన పోరాటం ఇది కూడా ఎప్పుడంటే, ఇది క్రైస్తవ జీవితంలో నుంచి ఇప్పుడు మనం చాలా సేఫ్గా ఉన్నామండి. నాకు ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉండడం పెద్ద కష్టమేం కాదు. ఇదివరకు రోజుల్లో నుంచి ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ క్రైస్తవులు ఉన్నారంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాగనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఈ రోజున మీరు ఎవరినైనా కదపండి. ఈ గడిచిన 2 రోజుల క్రితం ఒక ఆవిడ పెద్ద బొట్టు ఒక ఆమె పెట్టుకుని ఉంది. ఆమె చూస్తే పూర్తిగా విగ్రహారాధికురాలుగా ఉంది. ఆమె వెళతా వచ్చి మా వాళ్ళు కూడా చర్చికి వెళ్తారండి అని చెప్తున్నారు. కారణం ఏమంటే ఈ రోజున ఎవరో ఒకళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు,
ఎందులైనా మీరు చూడండి, రాజకీయ నాయకుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, సినిమా యాక్టర్లో క్రిస్టియన్స్ ఉన్నారు, క్రికెట్ స్పోర్ట్స్లో క్రిస్టియన్స్ ఉన్నారు, లేని వాళ్ళు లేరు. కానీ ఈ రోజున ఇది చాలా భయంకరమైన కాలం. ఎందుకంటే రెండూ మిక్స్ అయిపోతా ఉన్నాయి. మీ వరకు మీరు గమనించండి, మీరు ప్యూర్ పాలు తాగలరు, ప్యూర్ మజ్జిగ తాగలరు, రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది? మీరు ఆలోచన చేయండి, ఎలా ఉంటుంది? ఒకసారి కలిపి తాగండి. మీరు పాలు తాగండి విడిగా, ఎలా ఉంటుంది? పంచదార ఏదో ఒకటి వేసుకోండి, బూస్ట్ హార్లిక్స్, బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు మజ్జిగ తాగండి, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అలా కాకుండా మజ్జిగో గ్లాసులో పెట్టుకొని పాలో గ్లాసులో పెట్టుకొని రెండు తిరగమూత కొట్టేసి అటు ఇటు కొట్టేసి మీరు తాగడానికి ట్రై చేయండి, మీ కడుపు పాడైపోతుంది. అందుకనే భక్తిలో ఎన్నడూ కూడా బయటివి ఎన్నడూ సినిమాలు కానీ ఆటలు కానీ అవి కానీ ఏవి కలవకూడదు. అందుకని ఇదొక అనుదిన పోరాటం. ఈ అనుదిన పోరాటం కోసం వాళ్ళు ఏమయ్యారంటే కొంతమంది వాళ్ళ జీవితాల్ని హతసాక్షులుగా వాళ్ళు అప్పగించారు, అంటే ప్రాణాలు పెట్టి చనిపోయారు వాళ్ళు. ఆమేన్. అయితే ఇక్కడ పోరాటం, ప్రవక్త అంటున్నాడు, జీవం కలిగిన ప్రతి దానిలో పోరాటం ఉందంట. అంటే దాని అర్థం ఏమంటే, ఓ ప్రభువా ఈ పోరాటాలు లేకుండా ఎప్పుడు మేము హాయిగా ఉంటాం ప్రభు అంటే, నువ్వేం కంగారు పడవద్దు, చెట్టులను చూడు, చెట్లకు పోరాటం ఉంది. దేనికైనా సరే, దేనికి ప్రాణం ఉన్నా దానికి పోరాటం ఉంది. అంటే అది కూడా తను కాపాడుకోవడానికి ఎంత తిప్పలు పడుద్ది. బ్రదర్, చెట్టుకి ఏం పోరాటం ఉన్నదండి. మీరే గమనించండి, ఏదైనా చెట్టుని చూడండి, దానికి చెట్టుకి చెదబట్టుద్ది, చెట్టుని పురుగు తినేస్తుంది. మరి చెట్టు మీద కొన్నిసార్లు ఎవరో ఒకడు వస్తారు రాళ్ళు పెట్టి కొడతానే ఉంటారు. అందుకని లోకస్తులు అంటారు, ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువ ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ తగులుతాయి అంటారు. అవునా కాదా? ఎవరన్నా రాళ్ళతో కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ చెట్టు కాయలు ఉంటేనే రాళ్లతో కొడతారు. అందుకని ఇప్పుడు చెట్టుకు పోరాటం ఉందా లేదా? కాబట్టి ఈ స్థలంలో ఎవరైనా నేను పోరాటంలో ఉన్నానంటే మీరు దిగులు చెందాల్సిన పని లేదు, దేవుడు చెట్టుకు కూడా పోరాటం పెట్టాడు. ఆమేన్. ఒకవేళ ఎగిరే పక్షులను చూడండి, చాలాసార్లు దావీదు కూడా అంటాడు, ఆహా గువ్వవలే నాకు రెక్కలు ఉన్నట్లయితే సుడిగాలిని, వర్షాన్ని, వీటన్నిటి దాటుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. కారణం ఏమంటే చిన్న చిన్న పక్షులు ఎప్పుడైతే ఎగురుతాయో దాన్ని చంపేయడానికి వెనక పెద్ద పక్షులు బయలుదేరుతాయి, గుడ్లగోపులు. దాన్ని చంపేయడానికి రాబందులు వెళ్తాయి, దాన్ని చంపేయడానికి పక్షిరాజులు కాదు గ్రద్దలు కూడా వెళతాయి. అవి వాటి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగు 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 ఉన్నాయి. ఈ పెద్ద పక్షులు తరిమి 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 ఆఖరికి అందులో ఒకవేళ అలాగ మనం అనుకుంటా, అరే ఈ భూమి మీద ఇన్ని కష్టాలు ఉన్నాయండి ఎగిరే దానిలోనే. మీరే గమనించండి, రెండు చిన్న పక్షులు ఉంటాయి, ఆడపక్షి మగపక్షి. ఆ రెండు కలిసి ఆ గూట్లో అవి రెండు జత కడతాయి. జత కట్టిన తర్వాత గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి ఏం చేస్తుందంటే వీటికి మెల్లిగా పొదుగుతా ఉన్న సమయంలోంచి అందులోంచి మగపక్షి బయటికి వెళుతుంది. ఆడపక్షి దాని మీద కూర్చొని ఆ గుడ్లు తిప్పుతూ ఉంటుంది, వేడి చేస్తూ ఉంటుంది పిల్లలు రావడానికి. ఇది ఎప్పుడైతే ఈ ఆడపక్షి ఇలాగ కూర్చొని దాన్ని పొదుగుతూ ఉంటుందో ఆ గుడ్లు పగిలిపోయి పిల్లలు మెల్లిగా వస్తాయి. అదే సమయంలో నుంచి ఎక్కడో ఒక నల్లతాచు ఉంటుంది, ఎక్కడో ఒక జెర్రుగుడ్డు ఉంటుంది, ఎక్కడో ఒక పాము. ఏ కొమ్మ మీద అయితే గూడు ఉన్నదో ఆ గూడు మీద ఉన్న గుడ్లు తినేయడానికి, పిల్లలు తినేయడానికి మెల్లిగా పాములు పైకి. కొన్ని కోతులు ఉంటాయి, కొన్ని కొండముచ్చులు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఎక్కడైతే ఆ గూడు ఉన్నదో ఆ గుడ్లు తీసుకొని పగలగొట్టి నోట్లో పోసుకొని దాన్ని అంతా కూడా గూడు పగలగొట్టారు. మరి దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా నాకు ఎక్కడ చూసినా కూడా పోరాటం పోరాటం పోరాటం, నాకు ఇన్న బాధలు ఎవరికి లేవు ప్రభువా అని మనం అనుకుంటాం. దేనికి దానికి అబ్బా లేకపోతే బాగుండు, ఒకటైపోయిందంటే 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 ఒకటి. మరి ఆకాశ పక్షుల దగ్గరకు వచ్చేపటికి ఆ గుడ్లు పోతున్నాయి, దాన్ని పిల్లలు చంపేస్తున్నాయి, మరి అది ఎగిరితే ఏదో ఒకటి చంపేస్తుంది. సరే మనం అనుకుందాం, పోనీ మీరు ఆఖరికి మన కళ్ళెదురు కనబడేటువంటి ఏదైనా కుక్కను తీసుకోండి. కనీసం ఒక వీధిలో కుక్క ఉన్నదంటే ఇంకో కుక్కను రానివ్వదు అది. కారణం ఏమంటే ఆ మూలన చెత్తకుండి నాదే అంటది అది. ఆ వీధిలో వాళ్ళని ఎవరు పారబోసినా నాదే అంటది. కనీసం దీని కడుపు నిండిపోయినా ఇంకో కుక్కను అటు మాత్రం రానివ్వదు. ఇక్కడి నుంచి వేస్తుంది, బో ఆగక్కడ ఈ ఏరియాకి నేను లీటర్ను ఉన్నాను. ఒకవేళ అది ఏమైనా రూటు తప్పిపోయింది అనుకోండి, ఆ రూటు తప్పిపోయిన దాన్ని తరిమి 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 మీరు గమనించండి, అది తన ఇంటి దగ్గర ఉంటే మాత్రం దాని తోక ఎలా ఎత్తుద్ది. అది ఇల్లు కనుక దాటిందంటే రెండు కాళ్ళ మధ్యలోకి తోక పెట్టుద్ది. మీరు చూసారా లేదో?
రెండు కాళ్ళ మధ్యలోనికి పెట్టి సరెండర్ అయిపోతాను, దయచేసి నేను ఏమనొద్దండి. మరి కుక్కకుండే పోరాటం కుక్కది. ఒకవేళ అడవిలో అనుకుందాం, మీరు అడవిలో నుంచి చూడండి, అవి ఎంత తిరుగుతాయో తిరిగి అవి మంచినీళ్ళు తాగడానికి నీళ్ళ గుంట దగ్గరికి వస్తాయి. అవి ఎక్కడైతే చిన్న నీళ్ళ దగ్గర ఉంటాయో దాని లోపల మెల్లిగా ముసళ్ళన్నీ కూర్చొని ఉంటాయి. పులిని వదలవు, సింహ పిల్లలను వదలవు, ఎలుగుబంటిని వదలవు, దుబ్బులను వదలవు, దొన్న పిల్లల్ని అంటే అక్కడ గేదె పిల్లలను వదలవు. ఏదొచ్చినా కూడా అది లోపలే ఉంటుంది, వచ్చిందాన్ని వచ్చినట్టు మింగేస్తుంది. మరి దానికి ఉండే పోరాటం దాంది. అమ్మా, ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారు అంటే ఫలానా వాళ్ళు సుఖంగా ఉన్నారని మీరు ఎవరి గురించి నాకు చెప్తారా? ప్రవక్త అంటున్నాడు, జీవము కలిగిన ప్రతి దానిలో నువ్వు చెట్లు చూస్తే చెట్లు నరికేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు దాన్ని. అలాగా పక్షులను చూస్తే మరొక పక్షులు చంపేస్తున్నది. పాకే వాటిని చూస్తే ఆఖరికి రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు సహజంగా జరిగేది ఏమంటే పాము వేగంగా వచ్చి కప్పను మింగేస్తుంది, కానీ ఇప్పుడు రాక్షస కప్పలు ఉన్నాయి. ఈ కప్ప ఏం చేస్తుంది, వచ్చే పామునే పట్టుకొని దాన్ని తలకాయ పెట్టుకొని చితక దొక్కుతుంది. ఇప్పుడు కప్పను చూసి పాము బెదిరిపోతుంది. రివర్స్ అయిపోయింది పోరాటం ఇది. అంటే తన ప్రాణం కాపాడుకోవాలంటే తిరగబడుతుంది అది. మరి ఇప్పుడు ఒకవేళ సముద్రంలో ఉన్న చేపలను చూడండి, చిన్న చేపలను పెద్ద చేపలు తినేస్తాయి. అందుకని ప్రాణం కలిగిన ప్రతి జీవిలో కూడా పోరాటం, ప్రతిరోజు పోరాటం, సుదీర్ఘమైన పోరాటం. అయితే ఆఖరి పోరాటం ఉంటుందండి. ఈ ఆఖరి పోరాటం లేదా ఈ చివరి పోరాటంలో అది ఎప్పుడు నీ జీవితంలో కలుగుద్దంటే నీ ప్రాణాన్ని వదిలిపెట్టేటప్పుడు. ఇది ఆఖరి పోరాటం. ఇక నీ పోరాటాలన్నీ ఫుల్ స్టాప్, పేజీ క్లోజ్గా. అంటే బుక్ ఏమవుతుందంటే రతన్ టాటా ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన బతుకున్నంతకాలం కూడా చాలామందికి ఆయన మంచి దాతృత్వం కలిగిన వాడని పేరుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఆయన దాతృత్వాన్ని గురించి మీరు చదివితే లేదా వింటే, నేను ఎప్పుడో విన్నాను ఆయన్ని. కారణం ఏమంటే ఈ డబ్బున్న వాళ్ళకి ఏం పోరాటం ఉంటుంది అనుకుంటాం. ఒకసారి ఒక కార్ల కంపెనీ విషయంలో ఆయన వెళ్ళాడు. ఇది చాలా రోజులయ్యింది, అది టాటా నానో అప్పుడు అనుకుంటా. అది ఆయనకి దానిలో నుంచి నష్టం వచ్చింది. నష్టం వస్తే ఫోర్డ్ కంపెనీ విషయంలో అనుకుంటా సహాయం కోసం ఆయన వెళ్ళాడు. ఆయన సహాయం కోసం, ఆయన వ్యాపార దిగ్గజం, అటువంటి వాడిని పట్టుకొని వ్యాపారం చేయటం రానివాడివి నువ్వెందుకు ఈ వ్యాపారంలో దిగేవాళ్ళు? పక్కన మేనేజర్ ఉన్నాడు, పక్కన స్టాఫ్ ఉన్నారు. వ్యాపారం చేయడం చేతగానోడు ఎందుకు ఇందులో దిగావని చాలా ఫూల్ను చేశారు ఆయన. ఆయన ఎప్పుడు తలదించుకోలేదంట. ఇలా తలదించుకొని ఆయన చాలా దిగులు పడిపోయాడు. పక్కనున్న ఆఫీసర్స్ అయితే వాళ్ళ గుండె నలిపినంత బాధ అయిందంట. ఈయన జీవితంలో ఈయన్ని పట్టుకొని అన్నోడు లేడు. కారణం ఏమంటే అంత హోందాగా బతికాడు. ఒకరికి పెట్టడమే కానీ ఒకరి దగ్గర తీసుకున్నాడు కాదు. ఎంత హోందాగా బతికిన వాడిని వాళ్ళు పిలిచి, ఆ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు, దానిలో ఉన్న వాళ్ళు ఈయన్ని చాలా చిన్నబుచ్చారండి. మళ్ళీ మీలో ఎంతమంది తెలుసు, అదే ఫోర్డ్ కంపెనీ నష్టాల ఊబిలో ఉన్నప్పుడు దాన్ని మళ్ళా సేవ్ చేయడానికి టాటా మళ్ళీ వెళ్ళి దాంట్లో ఆయన కొనుగోలు చేశాడు, హెల్ప్ చేశాడు. కాబట్టి దయచేసి గమనించండి, ప్రతి మానవుడి జీవితంలో నుంచి దుఃఖం అనేది, పోరాటం అనేది, నిందలనేవి, అవమానాలు అనేవి. అందుకే వాక్యం నిమిత్తం నింద. నువ్వు ఎప్పుడైతే వాక్యం కోసం నిలబడతావో ఆ వాక్యం కోసం నీ జీవితంలో నిందలు ఎదురవుతాయి. అయితే ఆ స్థలంలో కూడా మనం ఏం చేయాలంటే, నిందలు పడడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు స్తోత్రం ఎలా చెప్పగలుగుతామా? లేకపోతే పౌలు సేనలో జైల్లో ఉండి వాళ్ళు ఎలా సంతోషంగా పాటలు పాడగలిగారు? ఒకవేళ అలా లేదనుకో, ప్రభువా నేనేం తప్పు చేశాను ప్రభువా అంటే రీజన్ లాగొచ్చు. జైల్లో కూర్చొని నేనేం తప్పు చేశాను ప్రభువా, దెయ్యం పట్టింది ఆమెకి, పదే 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 సర్వోన్నతుడైన దేవుడు సేవకులని ఆ స్త్రీ అలాగన్నప్పుడు ఆమెను గద్దించాం, దెయ్యాన్ని నుంచి విడిపించాం, అంతే కదా మేమేం చేశాం. కానీ వాళ్ళు మమ్మల్ని కొట్టారు, వాళ్ళు మమ్మల్ని దూషించారు, చచ్చాడు అనుకొని అలా వదిలేశారు, మళ్ళా తీసుకొచ్చి జైల్లో పడేశారు. అసలు నా బ్రతుకులో ఎవడో నా మీద చేయలేదు ప్రభువా, అట్లాంటిది నన్ను పట్టుకుని కొడతారా ప్రభువా? ఇలా మాట్లాడచ్చు కూర్చొని. కానీ అక్కడ కూర్చొని ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. కనుక ఇది మంచి పోరాటం, ఇది మంచి పోరాటం. దేవుడు సహాయపడగాక. అదే కాకుండా ఈ చివరి పోరాటంలో అంటే నువ్వు ప్రాణం విడిచేటప్పుడు అంత్యదినమున నేను నిన్ను లేపుదును అనేటువంటి వాగ్దానం మాత్రం నీ జీవితంలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి.
కారణం ఏమంటే మిగతా వాళ్ళలాగా చనిపోయి నా ఆత్మను నేను కోల్పోను, కానీ ప్రభువు ఆయన నన్ను విడిచిపెట్టక ఈ ప్రాణాన్ని విడిచిపెట్టిన మళ్ళా దేవుడు నన్ను పునరుద్ధానుడుగా నన్ను లేవనెత్తును. మొదటి పునరుద్ధానంలో నన్ను లేవనెత్తును, ఆయన రాజ్యం కొరకు నన్ను లేవనెత్తును అని ప్రభువును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడేమంటే మరణం కాదు, అది కేవలం నిద్ర మాత్రమే. ఆమేన్. అందుకని ఇక్కడ ప్రతిసారి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఒక శరీర సంబంధమైన వ్యక్తిని ఏనాడైనా ఎదుర్కొంటే వాళ్ళ మధ్యలో తప్పనిసరిగా పోరాటం ఉంటుంది. మర్చిపోవద్దు, ఎన్నడూ నీ జీవితంలో మర్చిపోవద్దు. నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అనుకో, నీకు ఇంకొక ఆత్మ సంబంధమైన వ్యక్తి కలిశాడనుకో, పోరాటం ఉండదండి. అయితే కొన్నిసార్లు అపార్థాలు ఉంటాయి, కానీ అపార్థాలు పోతాయి, కానీ పోరాటాలు ఉండవు. కానీ ఒక ఆత్మానుసారమైన వ్యక్తి ఒక శరీరానుసారమైన వ్యక్తిని ఎదుర్కొంటే కనుక ఈ ఇద్దరు వాళ్ళు ఎదురు బెదురు పడినప్పుడు వీళ్ళ మధ్యలో తప్పనిసరిగా ఒక పోరాటం అనేది ఉంటుంది. అయ్యా నిజమేనా అంటే దాని వాక్యంలో నుంచి మీరు గమనించండి. ఇక్కడ మీరు గమనించండి, హేబేలును చూడండి, అతను ఆత్మానుసారి. మరి కయ్యను చూడండి, ఇతను కూడా చర్చికి వెళ్ళేవాడే. మరి ఎందుకని వారి మధ్యలో నుంచి పోరాటం? ఈ జగడం ఎందుకని? ఈ ఫైట్ ఎందుకని? హేబేలు ఏ పాపం చేశాడని ఫైట్ జరిగింది? దానికి గల కారణం ఏమంటే ఆత్మ సంబంధమైన వాడిని చూసినప్పుడు శరీర సంబంధమైన వాడు ఎప్పుడు ద్వేషిస్తాడంట. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధంగా ఉంటున్నావు, నువ్వు ఒక ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు, నువ్వు భక్తిగా ఉంటున్నావు, నువ్వు వాక్యంగా ఉంటున్నావు, వాక్యంగా నిలబడడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు, వాక్యంగా నిలబడలేని వాడు నిన్ను ద్వేషిస్తాడంట. కారణం ఏమంటే వాళ్ళు నిలబడలేరు కనుకనే నిన్ను వాళ్ళు ద్వేషిస్తారు. మర్చిపోవద్దు నీ జీవితంలో. ఒకవేళ అలాగంటావా, క్రీస్తు వధువుని నామకార్థ సంస్థలు ఈ రోజున ద్వేషిస్తున్నాయి. మరి వాళ్ళు వాక్యంగా ఉండలేరు, వాళ్ళు అపోస్తులు చెప్పిన ఆ వాక్యం మీద వాళ్ళు నిలబడలేరు కనుకనే వధువుని ఏం చేస్తున్నారు, వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఒకటే పని కట్టుకొని దాని మీద వీళ్ళు ఫలానా బ్రానామీలు, వీళ్ళు ఫలానా వాళ్ళు వీళ్ళని వాళ్ళు అన్ని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు శరీర సంబంధులు ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క పెండ్లి వధువుని వాళ్ళు బాధ పెడతానే ఉంటారు. సరే, ఇంకొంచెం మందిని చూద్దాం. మీరు యాకోబును చూడండి. మరి యాకోబు ఆత్మ సంబంధి, ఏశావు ఎందుకు ద్వేషించను? మనందరికీ తెలుసు, యాకోబు కంటే ఏశావు పైకి కనబడడానికి మాత్రం చాలా జెంటిల్మెన్ అంటాడు ఆయన. అంటే పెద్ద మనిషి తరా కనబడతాడంట. ఇంకా యాకోబుని చూస్తే ఏంటి ఇతని భక్తి ఏంటి, ఇతని జీవితం ఏంటి అన్నట్టు. కానీ ఏశావును కనుక మీరు నలుగురిలో చూస్తే చాలా పెద్ద మనిషి తరహాగా కనబడతాడంట, చాలా పెద్ద మనిషి తరహా. కానీ అతని ఆలోచన ఎన్నడూ పరిశుద్ధాత్మ మీద లేదు. అతని ఆలోచన యావత్తు కూడా తినటానికి ఉండటానికి కావలసిన వాటి కోసం. అందుకని యాకోబేమో అతను జ్యేష్ఠత్వం కోసం అతను ప్రయాసపడ్డప్పుడు అందుకే ద్వేషించాడంట. నా ఆశీర్వాదాలని నువ్వు దోచుకున్నావు. ఆత్మ సంబంధి, శరీర సంబంధి, ద్వేషం. సరే, మీరు గమనించండి, అబ్రహాముని మీరు చూడండి. అబీమెలెకు ఎందుకు ద్వేషించాడు? మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉంది అబీమెలెకు ఎందుకని ద్వేషించాడు? చూస్తున్నాడు అబీమెలెకు, మేము ఇక్కడ స్థానికులు, మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళ యెహోవా ఇతన్ని దీవించడం వల్ల మేము ఎన్నోసార్లు చెరువులు తవ్విద్దామనుకున్నాం, బావులు తవ్విద్దామనుకున్నాం, మేము ఎంత చేసినా కూడా ఒక బొట్టు నీటి రాట్లా, కానీ వీళ్ళు చేస్తే ఎలాగ వస్తానని ద్వేషించడం ప్రారంభించాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇస్సాకును చూసి ఇష్మాయేలు ఎందుకు ద్వేషించాడు? నవ్వుతున్నాడు, పక్కకి వెళ్ళి, అరే భలేగా పుట్టాడులే ముసల్తనంలో, నేను మంచి యవ్వనంలో పుట్టాను. అతని ఆలోచన ఏమంటే నా తల్లి మంచి యవ్వనంలో ఉన్నది, మంచి బలం మీద ఉన్నప్పుడు నేను పుట్టాను. అంతా వయసు అయిపోయిన తర్వాత ఉడిగిన సమయంలో పుట్టాడు. అదిగో ఆయన చూసి మురిసిపోతున్నారు వాళ్ళు, ఏం సంతోషపడుతున్నారు ఆ పిల్లోడిని చూసి అని ఇస్సాకును చూడగానే పక్క నుంచి హేళన చేయడం మొదలుపెట్టాడండి. పోనీ అక్కడ హాగరేమన్నా తప్పు, నువ్వు అలాగ అనకూడదు, అతను మన యజమానుడి యొక్క కుమారుడు అనలేదంట, అనకుండా ఆమె కూడా సమర్థిస్తుందండి. ఎప్పుడు నీ బిడ్డలు తప్పు చేస్తే సమర్థించడానికి పక్కన నిలబడకు. ఆమేన్. అవునా కాదండి?
ఇక్కడ హాగరు ఇష్మాయేలును సమర్థించింది కానీ ఆమె గద్దించలేదు. కనుకనే ఇక శారా వచ్చి అడుగుతుంది, లేదు దాసిని దాని యొక్క కుమారుని వెళ్ళగొట్టు. యోసేపుని అన్నలు ఎందుకు ద్వేషించారు మీరే చెప్పండి. కలలుగానే వాడు వస్తున్నాడు చూడండి, వాడికి ఎన్ని కలలు, వాడికి మనం నమస్కారం పెడతామంట, వాడేదో పెద్ద గొప్పవాడు అవుతాడంట. కాబట్టి వాడు ఎన్ని కళ్ళగంటున్నాడు చూడండి. ద్వేషిస్తున్నారు. ద్వేషించడానికి గల కారణం ఏంటి? అయితే కొంతకాలమే వాళ్ళు ద్వేషించారు కానీ దేవుని కృపను బట్టి మరలా సహోదరుని దేవుడు నెమ్మదిపరిచాడు. ఎంతమంది ఆమెను అంటారండి? వాళ్ళంతా 12 గోత్రాలు వాళ్ళు. దేవుడు సహాయపడు కాక. మరి మోషేను చూసి కోరాహు ఎందుకు ద్వేషించాడు? ఇదే కోరాహు అక్కడ వాళ్ళందరూ శ్రమల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతం చేసి వాళ్ళందరిని బయటికి తేవచ్చు కదా, ఎందుకు చేయలేపాడు? కానీ మోషేను చూసినప్పుడల్లా కోరాహు ఒక రకమైనటువంటి ద్వేషం వస్తుందండి. కారణం ఏమంటే అతడు శరీరానుసారుడు, ఆత్మానుసారుడైనటువంటి ప్రవక్తను చూడగానే అతనికి ఒక రకమైనటువంటి ద్వేషం. మీకాయ ప్రవక్తను చూడగానే ఆహాబ్ అంటున్నాడు, ఎప్పుడు చెప్పినా కూడా నా కోసం మంచిగా ఒక్కరోజు చెప్పడు. దేవుడు నిన్ను దీవించును గాక, నీ పిల్లల్ని దీవించును గాక, నీ భార్యను దీవించును గాక. ఏ రోజైనా ఒకరోజు నా కోసం ఒక మంచి ఆశీర్వాదం చెప్పాడా? ఎప్పుడు ఆశీర్వాదం చెప్పడం. నేనంటే చాలు ఒక కాలు మీద లేచిపోయి ఇదిగో ఫలానా నీ కోసం ఏలియా ప్రవక్త ఎలా చెప్పాడని దాన్నే పట్టుకుంటాడు. అవునా కాదా? కానీ మీకాయ ఎలా చెప్తాడు? మీకాయ ఎదుటివానికి మన సహోదరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి ఆ ప్రార్థనలో ఎలీహును మీరు గమనించండి, యోబు దగ్గర నేను ఎవరు ముఖస్థుతిని కోరుకునేవాడు కాదంటాడు. మరి అక్కడ ముఖస్థుతిని కోరేవాడు కాడు కనుకనే మీకాయ ఏమంటున్నాడంటే, దేవుడు నాకేం బయలుపరిస్తే నేను అదే చెప్తానంటున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము చెప్పిందే నువ్వు చెప్పాలి, మేము చెప్పింది కాకుండా వేరేగా ఏం చెప్పకూడదు, మేము చెప్పింది నువ్వు చెప్పింది చక్కగా అతుక్కోవాలి. కానీ వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఈ ప్రతి కాలంలోనండి ఇర్మియాని చూడండి, హనన్యా వచ్చి అంటున్నాడు, ఇర్మియా నువ్వు 70 సంవత్సరాలు అంటున్నావు, 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ దేవుడు మళ్ళా తిరిగి తీసుకొని వస్తాడన్నాడు. కానీ అతను దేవుని బయలుపాటు లేనివాడు, దేవుడు బయలుపాటు లేదు. కానీ ఇర్మియాని చూడగానే, నిజ ప్రవక్తను చూడగానే ఇతనికి ఒక ద్వేషం, అసూయ ఇతనిలో నుంచి పెళ్ళుబుతుంది. నా సహోదరా, నా సహోదరి, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ఉండాలనుకుంటున్నావో శరీరానుసారంలో నిన్ను తప్పనిసరిగా ద్వేషిస్తారు. అది అన్నడూ మర్చిపోవద్దు. నేను ఇంకా చెప్పొచ్చు. మరి దానియేలుని ఎందుకని తోటి ఉద్యోగస్తులు వాళ్ళు ద్వేషించారు? ద్వేషించడానికి గల కారణం ఏంటి? దానియేలు ఏమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాడా? దానియేలు వాళ్ళ దగ్గర ఏమన్నా కావాలని వాళ్ళని ఏమన్నా మోసగించాడా? ఎందుకని వాళ్ళు ద్వేషించారు? ఏ కారణం లేదు. అతను కేవలం ఏమంటే రోజుకు 3 మారు దేవుని తట్టు, యెరూషలేము తట్టు, ఆ పాడైపోయిన పట్టణం తట్టు ఆ కిటికీలు తెరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏం పాపం చేశాడు? ఎందుకని వాళ్ళు ద్వేషించారు? ఎందుకని వాళ్ళు అసహించుకున్నారు? అంతేనండి. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే నిన్ను ద్వేషించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ ద్వేషించే వాళ్ళు ఎవరో కాదు, నిన్ను ద్వేషించేవాడు ఆత్మానుసారు కాదు, ఆత్మానుసారమైన వ్యక్తి కాదు. నిన్ను ద్వేషించారు అంటే నువ్వు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు వాళ్ళు శరీరానుసారులైన వ్యక్తులై ఉండాలి. మరి యేసు ప్రభుని ఎందుకని యూదులు ద్వేషించారు? యాజకులు ద్వేషించారు, లేవీలు ద్వేషించారు, ప్రధాన యాజకుడు ద్వేషించాడు. యేసు ప్రభులో ఏముంది మీరు చెప్పండి? ఏదైనా ఒక్కడు చెప్పండి మీరు యేసు ప్రభులోంచి ఈ లోపం ఉందని. అయితే ఇదే మాటను మీరు గమనించండి. సమూయేలు అంటాడు, సమూయేలు చెప్తాడు, మీ దగ్గర ఏమైనా నేను అన్యాయంగా మీ గాడిదని తీసుకున్నానా? మీ దగ్గర నేనేమన్నా వెండిని తీసుకున్నానా? ఎవరి దగ్గర ఏం తీసుకున్నా చెప్పండి, నేను మీ మళ్ళా తిరిగిస్తానంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలన్నా సమూయేలు కూడా పాపంలో పుట్టినాడు. యోబుని మీరు గమనించండి. యోబు అతను 31వ అధ్యాయంలో అన్నింటిలో నుంచి అంటాడు, ఒక కన్యకను కనుక నేను నా మనసులో కనుక ఆశిస్తే పరలోకమందున్న నా దేవుడు నన్ను కళ్ళారా చూస్తున్నాడు. అవునా కాదా? మీ వరకు మీరు చూడండి. ఎవరైనా ఒకవేళ ఒక మగవాడు ఆడపిల్లని చూశాడు అనుకోండి, ఎవరో చూడకపోయిన ఒక వ్యక్తి మంచి యవనస్తురాలు చూడగానే భలేగా అందంగా ఉంది అని మనసులో అనుకున్నది నీ పక్కవాడు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. ఒకవేళ ఒక స్త్రీ అనుకోవచ్చు, యవనస్తులను ఎవరైనా చూసి భలేగా ఉన్నాడని,
కాదు అని మీరు నాతో చెప్పొద్దు. ఒకవేళ ఇదన్నీ సహజంగా శత్రువు చేసే కార్యాలు. వీటిలో నుంచి ఇక్కడ యోబు అంటున్నాడు, ఏ విషయంలో నా మీద నిందమవుతారు? అయినప్పటికీ యోబులో పొరపాట్లు ఉన్నాయి. మీరు సమూయేలును చూడండి, సమూయేలులో చూడొచ్చు. యోబును చూడండి, యోబులో చూడొచ్చు. ప్రతి కాలంలో నుంచి నీతి కలిగిన వారు ఉన్నారు, కానీ వీళ్ళందరూ యేసు ప్రభువు ఛాయ. ఆయన ఒక్కడ మాత్రమే ఏ లోపం లేనివాడు. ప్రతి మానవుడు లోపాలు కలిగినవాడు. ప్రతి మానవుడు. ఆయన మనకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెందునుగాక. ఇక్కడ ఒక మాటను చూద్దాం. మంచి పోరాటం అంటే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వివరిస్తున్నాడండి. ఆ ముందున్న దానిలో నుంచి మెల్లిగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ముందే మనం చదివా, నువ్వు మంచి పోరాటం పోరాడు, నేను మంచి పోరాటం పోరాడాను. నువ్వు ముగించాలి, నేను ముగించాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, క్లియర్గా చెప్తున్నాడు. మందిరం అని చెప్పి చర్చి అని చెప్పడం ఆపడం లేదు. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయవలనని. చర్చికి వచ్చే విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి అది నీకు తెలియచేయవలనని. ఒట్టి చర్చి కాదండి, జీవము కలిగిన దేవుని మందిరం, జీవము కలిగిన దేవుని సంఘము, అందులో జనులు ఎలాగ ప్రవర్తించాలో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. కాబట్టి ఏదైనా కట్టడం స్తంభం లేకపోతే ఏమవుద్ది? ఇంటికి స్తంభం లేకపోతే ఏమవుద్ది? ఏదైనా ఒకవేళ బ్రిడ్జికి స్తంభం లేకపోతే ఏమవుద్దండి? ఏదైనా మీరు గమనించండి. ఒక బ్రిడ్జికి కానీ, ఒక కట్టడానికి కానీ, ఒక ఇంటికి కానీ, ఒక మందిరానికి కానీ స్తంభం అనేది లేకపోతే దాన్ని కుప్ప కూలిపోతుంది. కాబట్టి దానికి సత్యమే ఒక స్తంభముగా ఉన్నదండి. ఇదంతా కూడా గమనించండి, చాలా ఆత్మ సంబంధం. ఇదే పౌలు అంటాడు కొన్నిసార్లు దేవుని యొక్క మందిరము అంటాడు. ఇదే పౌలు ఇంకోసారి ఏమంటాడంటే దేవుని యొక్క ఇల్లు అంటాడు. ఇదే పౌలు ఏమంటాడంటే మీరే దేవుని మందిరం అంటాడు. ఎలాగ ఉందో చూడండి. ముందేమో దేవుని మందిరం అనేది పౌలే, మళ్ళా దేవుని ఇల్లు అనేది పౌలే. మీరే దేవుని మందిరము అంటాడు, మీరే దేవుని యొక్క ఇల్లు అంటాడు. అయితే దీనిలో ఒక్కొక్కటి విడిగా మనం చూద్దాం. కారణం ఏమంటే ఒకవేళ ఒక ఇల్లు కావాలి, లేదా ఒక మందిరం కావాలి, ఏదైనా కావనివ్వండి, అది ఇల్లు కావచ్చు, మందిరం కావచ్చు, ఎలాగైనా కావచ్చు. నేను ఒక రఫ్గా దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒకవేళ ఒక కట్టడం, దానికి స్తంభాలు, దానికి కట్టడం. తప్పనిసరిగా ఒక కట్టడం అనేది, ఇప్పుడు దేవుని మందిరమో దేవుని యొక్క ఇల్లు ఏదో ఒకటి అనుకుందాం. మొదటగా మీరు గమనించండి, దీనికి ఉన్న మూలరాయి ఎవరు అంటే దాన్ని కొలతల ప్రకారం వెళ్తుంది కదండి మూలరాయి. అది ఎక్కడైతే మూలరాయి పెడతారో ఈ మూలలు కరెక్ట్గా ఉంటుంది. ఇక దాన్ని తప్పించి వెళ్ళడానికి వీల్లేదు. మూలరాయి వేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో పెడతారు. అయితే ఈ మూలరాయి ఎవరు? రెండవది, మూలరాయి మీద పునాది ఉంది. ఈ పునాది ఎవరు? ఈ పునాదిలో నుంచి పైకి స్తంభం కనబడుతుంది, కానీ స్తంభం లోపలకు ఉంటుంది. ఈ స్తంభం ఎవరు? సరే, ఈ గోడలు ఎవరు? ఈ పైకి ఎవరు? దీనిలో యాజకుడు ఎవరు? మూలరాయి ఎవరు? పునాది ఎవరు? స్తంభాలు ఎవరు? దానిలో పైకప్పు ఎవరు? మీకు తెలిసిందే, నేను అడిగాను అనుకుంటున్నా. చెప్తారా అమ్మా? మూలరాయి క్రీస్తే, అవునా?
పునాది ఎవరు? యేసు ప్రభువే పునాది. వేయబడిన పునాది తప్ప వేరొకటి వేయజాలడు. కాబట్టి స్తంభం ఎవరంటే ఆయనే స్తంభం. ఆయన లేకపోతే సంఘం నిలబడదు, ఆయన లేకపోతే ఇల్లు నిలబడదు, ఆయన లేకపోతే ఏది నిలబడదు. ఇప్పుడు పైరాయి ఎవరు? ఆయనే తలరాయి. ఆమేన్. అంటే ఇప్పుడు దీనిలో నుంచి యాజకుడు ఎవరంటే కంటి కనబడే పాస్టర్ కాదు, ఆయనే మంచి కాపరి, ఆయనే ప్రధాన కాపరి. ఇప్పుడు ఈ జీవము కలిగిన దేవుని సంఘములో మనం సభ్యులం. ఈ జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి? ఓ తిమోతి, ఎలా ప్రవర్తించాలో ప్రజలకు నేర్పు. నేను రాసేది ఎందుకు అనుకుంటున్నావు? జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలాగుండాలో దాన్ని వివరంగా నీకు రాస్తున్నాను. కారణం ఏమంటే ఇక్కడ ఈ టైటిల్ చూడండి, జీవము లేని మందిరాలు బోల్డ్ ఉన్నాయి. అర్థమీ దేవి, మొలేకు దేవత, కాబట్టి అనేక బయల్జెబూబు, ఇవన్నీ కూడా జీవము కలిగిన దేవుళ్ళు కారు. డయానా, కాబట్టి ఇవన్నిటిలో వాటిలో జీవం లేదు. కేవలం ఏమంటే వాళ్ళు పెద్దది ఒక ఎద్దు ముఖం ఒకటి తయారు చేస్తారు. ఆ ఎద్దు ముఖం తయారు చేస్తే మనిషి వరకేమో ఈ బాడీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేప్పటికేమో ఎద్దు, అదేమో ఇలా పట్టుకొని ఉంటే పిల్లల్ని ఇందులో పెట్టి అగ్నితో తగలబెడతారు. మొక్కుబళ్ళవి. మొక్కుబళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే పలానా పని చేస్తే నాకు పుట్టినటువంటి బిడ్డను నీకు దహన బలిగా ఇస్తాను, బైబిల్ ఆ కార్యాలను నేను దహన బలిగా ఇస్తానని ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ మొలేకు దేవత చేతిలో పెడతారు. మరి అది కట్టించింది ఎవరు? సొలొమోను. మరి ఏ సొలొమోను అయితే దేవుని మందిరం కట్టెను, అదే సొలొమోను తన భార్యలు అడిగినప్పుడు యెరూషలేములో దానికి వ్యతిరేకంగా అక్కడ అమ్మోనీలకి అతను కట్టించలేదా? ఎందుకని అతను అలాగయ్యాడు? జీవం లేని మందిరంలో సత్యం ఉండదంట. వారు ఆరాధించేవి జీవం లేనివి. నేను నిన్నటి ఉదయాన్ని అనుకుంటా నేను వెళ్తా ఉన్నా. నేను వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి స్కూటర్ మీద కూర్చొని ఉన్నాడు. ఆయన మగ అయినా తెలియట్లా, ఆడ అయినా తెలియట్లా. కారణం ఏమంటే కాళ్ళకు పసుపు రాసుకున్నాడు, కాళ్ళకేమో ఆడవాళ్ళు ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకున్నాడు, వెనకేమో పిలకు పెట్టుకున్నాడు, దానిలో నుంచి చెవులకేమో ఏయో పెట్టుకున్నాడు. అంటే ఆడవాళ్ళు ఎలా తయారవుతారు? అది ఒక ఆరాధన, అది దేవత ఆరాధన. అంటే ఆడవాళ్ళలాగా వాళ్ళు చీర కట్టుకుంటారు, ఆడవాళ్ళలాగా వాళ్ళు గాజులు పెట్టుకుంటారు, ఆడవాళ్ళలాగా వాళ్ళు చెవు పోగులు పెట్టుకుంటారు. అంటే ఆడవాళ్ళలాగే అయ్యే ఆరాధన. కారణం ఏమంటే మరి జీవం కలిగిన దేవుడు ఎప్పుడూ చెప్పలేదు అలా. వాటిలో జీవం లేదు, వాటిని ఆరాధించే వారు కూడా జీవం లేదు. ఒక్కసారి మీరు బందర్ రోడ్లో ఈ రోడ్లో చూడండి, కాళ్ళు పుళ్ళు పడిపోయి నడుస్తున్నారు. నిజంగా మన దేవుడు ఎవరిని కూడా నడవమని చెప్పలేదు. మీలో ఎంతమంది తెలుసు, బ్రదర్ బ్రానమ్ దగ్గరికి ఒకసారి ఒక సహోదరు వచ్చింది, భర్త ఏమో పిల్లవాడిని పట్టుకొని ఉన్నాడు. ఇలాగా పట్టుకునేప్పటికీ 2 కాళ్ళు ఆమెకి మోచెప్పలు అరిగిపోయింది. ఈ మోచెప్పలు అరిగిపోయి ప్రవక్త దగ్గరికి వచ్చాము. ఏమంటారంటే పాదిరే, ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఆమె ఫ్రెంచ్ ఆమె ఎవరో, దాంట్లో వచ్చి పిలుపు కూడా ఒక రకంగా ఉంది, యాసగా ఉన్నది. ఆయన అడుగుతున్నాడు ఏమైంది అనేప్పటికీ క్యాథలిక్ చర్చి వాళ్ళు ఇలాగ మోకాళ్ళ మీద ఎక్కడం వల్ల వ్యాధులు తగ్గుతాయి అని చెప్పడం వల్ల ఆమె మెట్లు మోకాళ్ళ మీదతో ఎక్కిందండి. మోకాళ్ళ మీద ఎక్కేపటికి మోకాళ్ళలో ఉన్న గుజ్జంతా పోయింది. ఆమె జీవము కలిగిన దేవుని మందిరంలో జనులు ఎలాగ ప్రవర్తించవలనో ఓ తిమోతి, దాని గురించి నేను రాస్తున్నానంటే ఇప్పటికీ తెలియక చాలామంది మన చర్చిలోని ప్రారంభంలో ఒకసారి పాస్ గారండి నా పిల్లలకు కనుక ఇలా జరిగితే నేను ఇలాగ తూకం నేను ఇస్తాననుకున్నానండి అన్నాడు. నేను వెంటనే వాళ్ళతో చెప్పాను, సిస్టర్ ఇలాగ బైబిల్లో లేదు, మీరు అన్యత్వంలో నుంచి క్రిస్టియానిటీలోనికి వచ్చారు కాబట్టి ఇలాగ బైబిల్లో ఉండదు, కాబట్టి మీ మొక్కుబడిని మార్చుకోండి అంటే వాళ్ళకి తెలియదు అది. మరి ఎలా జనులు ప్రవర్తించాలి? అందుకోసమే కదా ఇది. నిమ్రోద్ కాలంలో చూడండి ఆరాధన ఎంత ఆడంబరంగా ఉంది, కానీ అవి జీవం లేవు. సొలొమోను కాలంలో చూడండి మందిరం చాలా ఆర్భాటంగా ఉంది, కానీ అందులో జీవం లేదు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ రోమీల కాలంలో నుంచి చూడండి, ఈ రోమీల కాలంలోకి వచ్చేప్పటికి ఆ కాలంలో కూడా 100 కొలది గుళ్ళు ఉన్నాయి. వాళ్ళకి స్త్రీల గుళ్ళు ఉన్నవి, పిల్లల గుళ్ళు ఉన్నవి, చచ్చిపోయిన వాళ్ళవి ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లేని విధంగా చనిపోయిన ప్రతి ఒక్కడు వాళ్ళకి దేవుడే.
ఎందుకు ఇప్పుడు మన అన్యుల్లో నుంచి మనం క్రిస్టియన్ కాకపోతే మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే మరి ఇళ్లలో పెద్ద పటం పెడతారు, దానికి దండేస్తారు, దాని మీద ఒక లైట్ పెడతారు, మొత్తం అంతా డల్లుగా ఉంటుంది. ఈ లైటింగ్ అలా పడగానే లోపలికి రాగానే అమ్మ చనిపోతే నాన్న చనిపోతేనా మా అమ్మ మా నాన్న చచ్చిపోయి నాకు సహాయం పడతాడు అని అనుకుంటాం. వాళ్ళు ఏమీ చేయలేదు. కేవలం అది ఫోటోయే తప్ప అది ఏం చేస్తుంది? కానీ మనం కలిగి ఉన్న దేవుడు జీవము కలిగిన వాడు, అంటే ఇంకా ఆయన సజీవుడు. ఈ మాట ఎంత ధీటైనదో మీరు చూడండి. దీన్ని ప్రారంభం నుంచి ద్వితీయోపదేశకాండం, నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు చదవండి, ఇక్కడ బైబిల్ చదవండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 26వ వచనం. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడు? అక్కడేమని ఉంటుందంటే సజీవుడు అని ఉండదండి, జీవము కలిగిన దేవుడు అని ఉంటుంది. అంటే తెలుగులో సజీవుడు, జీవము కలిగిన దేవుడు, ఈ రెండు పేర్లు వాడటం జరిగింది. చదవండి. అని కారణం ఏమంటే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఇప్పుడు వరకు ఐగుప్తు దేశంలో ఉన్నట్టుగా ఒక పిల్లి దేవతో లేకపోతే ఎలుగు దేవతో లేకపోతే మరొక దేవతో ఏదో ఒక జంతువు అనుకుంటున్నారేమో, నేను అలాంటి వాడిని కాదు, నేను మాట్లాడగలిగిన వాడిని అని ఇప్పుడు ఆయన అగ్ని దోమములో నుంచి దిగి వచ్చాడు. ఇప్పుడు అగ్ని కనబడుతున్నది, అప్పటి వరకు అగ్ని లేదు, ఒక్కసారిగా అగ్ని పరలోకంలోంచి అలాగ అగ్ని దిగుతున్నది. అగ్ని దిగడమే కాక ఉరుములు దానిలో నుంచి వస్తున్నాయి, మెరుపులు దానిలో నుంచి వస్తున్నది. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కారణం ఏమంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన రాయగలిగిన దేవుడు, ఆయన చూడగలిగిన దేవుడు. ఆమేన్. మనం ఎటువంటి దేవుడిని కలిగి ఉన్నాం? సజీవుడు, అంటే జీవం ఉంది. ఇక్కడ ఒక మాట దయచేసి గమనిద్దాం. మీరు ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పోయండి, దీన్ని చూడండి. ఈ వాటర్ ఏమి పైకి డుబుడుబు డుబుడుబు ఇలాగ రాదు. కారణం ఏమంటే దానిలో నుంచి ఏమీ లేదు, అది నీళ్ళు ఎంతవరకు. ఒకవేళ భూమిలో ఎక్కడైనా ఒక నీటి ఓటు ఉందనుకోండి, మీరు బోరు కానీ బావి కానీ చేస్తున్నారు, మీరు ఎప్పుడైతే లోపలికి రాళ్ళు తవ్వి చూడండి, మీరు ఇలా కళ్ళతో చూడండి, కారణం అడుగున ఎక్కడో జీవం ఉంది. ఈ జీవం ఏమంటే అది లోపల నుంచి తన్ని బయటకు వస్తూ ఉంది. ఆమేన్. ఇప్పుడు మన దేవుడు ఆయన ఒట్టిగా ఒక లోటాలో పోసే నీళ్లు కాదు, ఆయన ఏమంటే సృష్టి కంటే ముందుగా ఉన్న దేవుడు. ఆమేన్. ఇప్పుడు అటువంటి దేవుని బట్టి మనం దేవుని స్తోత్రం చెప్పొచ్చా? ఇంకో కార్యం చూడండి, మన దేవుడు ఉన్నాడని చెప్పడమే కాదు, నువ్వు ఎటువంటి సమయంలోనైనా, ఇప్పుడు దాని దేవుడు మరొకసారి రుజువు చేస్తున్నారు. యోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. యోషువ కాలం మారుతుంది, దేవుడు మాట్లాడుతున్నారు. వారితో ఇట్లా, నేను సర్వలోక నాథుని నిబంధన మందస్సం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక. ఏ దేవుడండి? ఆమేన్. కాబట్టి ఆయన జీవించువాడు, ఆయన జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా కాబట్టి ఇప్పుడు జీవం ఉందో లేదో పరీక్ష చేయి. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో, ఒకసారి ఒక నాస్తికుడు వచ్చి ఒక పాపను అడుగుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నావను? నేను చర్చికి వెళుతున్నానయ్యా. నీ చేతిలో ఏంటన్నాను? నా చేతిలో ఉన్నది బైబిల్ అన్నది. అరే రే 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 రే, ఎవరు చెప్పారు ఆ బైబిల్ తీసుకొని? ఆ బైబిల్ దేవుడు రాశాడంటావా అని. అవునండి అన్నాడు. కానీ నీలాంటి అందరినీ కూడా పాస్టర్లు ఎంత పాడు చేస్తున్నారు, ఎంత పాడు చేస్తున్నారు. దేవుడు అని వాడు లేడమ్మా, ఇదంతా ఒట్టి కథలవన్నీ. అతను ఒప్పింప చేయాలనుకుంటున్నాడు చిన్నపిల్లని. దేవుడు అనేవాడు లేడమ్మా, ఇవన్నీ ఒట్టి కథలు అనేప్పటికీ ఆమె యాపిల్ తింటా ఉందండి. యాపిల్ తింటా. సార్, నేను నిన్ను ఒక ప్రశ్న అడగను.
యాపిల్ కోరికి కర్ర మన వెళ్తా, యాపిల్ ఎలా ఉంది సార్ అన్నాను. యాపిల్ ఎలా ఉంది సార్ అన్నాను. బుద్ధి లేనట్టు అంటాడు. నువ్వు తింటా నన్ను అడుగుతావంటాడు. మరి నేను తిన్నాను కాబట్టి నాకు రుచి తెలుసు, నువ్వు తినలేదు కాబట్టి నీకు రుచి తెలియదు. కాబట్టి యెహోవా ఉత్తముడని ఏం చేయాలి? రుచి చూడు. కాబట్టి తినేవాడికి తెలుస్తుంది రుచి, అనుభవించేవాడికి తెలుస్తుంది. కనుక ఆ పిల్లకు అర్థమైనంత జ్ఞానం ఆ పెద్దవానికి అర్థం అవ్వలేదు. యెహోవా ఉత్తముడని రుచి చూడండి. రుచిని బట్టి దేవుడు తాను బయలుపరుచుకోగలడు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వరకు మీరు ఇలా కదిలారు, మోషే కాలంతో ఇక కార్యాలు అయిపోయినాయి అని మీరు అనుకుంటున్నారేమో. ఆ మందస్సాన్ని మీ భుజాన్ని పెట్టుకొని ఒక్కసారిగా మీరు యోర్దాను దగ్గరికి వెళ్ళండి. యోర్దాను అదే సమయంలోంచి వరదలు, ఈ వరదలను ఆపడం కష్టం. ఈ గట్టు మీద నుంచి పొర్లుతున్నాయి, ఆ గట్టు మీద నుంచి పొర్లుతున్నాయి. అసలు కంట్రోల్ చేయడానికి ఎవరు కూడా ఇసుక బస్తాలు వేసినా ఆపడం కష్టం. కానీ దేవుడు ఏమన్నారంటే, ఈ మందస్సాన్ని పట్టుకొని యాజకులు వారు బోరల ఊదుతా ఒక్కసారి వారి పాదాలు తగిలితే జీవం ఏం చేస్తుందంటే ప్రవహించే దాన్ని అడ్డుకొనును. కారణం ఆయన ఇంకా అదే దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు? వట్టి దేవుడు కాదు, జీవము గల లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్న దేవుడు. ఆయన కార్యాన్ని మీరు చూడండి. మరొక సందర్భాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. కాలం మారుతున్నది, కానీ ఆయనలో జీవం తగ్గడం లేదు. తను తాను రుజువు చేసుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26. దావీదు ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక పరిశుద్ధాత్మ కలిగిన వాడిని మీరు చూడండి, ఎన్నడూ మీరు అతన్ని ఆపలేరు. మీరు ఆపడం ఎవరి వల్ల కాదు. కారణం ఏమంటే, ఇప్పుడు దావీదును నిరుత్సాహపరచాలనుకుంటున్నారు. ఏమంటే, నీ వల్ల కాదయ్యా, నువ్వు పిల్లవాడివయ్యా, నీ వల్ల కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు? అలాంటి వానితో యుద్ధం చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా? మా రాజుగారిని చూడు, ఆయన ఎంత ఎత్తున్నాడు. మా రాజుగారిని చూడు, ఆయన కిరీటం ఎంత బరువు ఉంటుందో. మా రాజుగారు చూడ పక్కనే కత్తి ఎంత ఉంటుందో. మా రాజుగారి షీల్డ్ అంతా చూద్దురా, అదిగో మా రాజుగారి కవచం, మా రాజుగారి కేడము, మా రాజుగారి డాలు, మా రాజుగారి ఈటే, ఇవన్నీ అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దెయ్యం నీకేం చూపిస్తున్నదో దాన్ని ఎన్నడూ చూడొద్దు. నువ్వు కేవలం దేవుడు వైపే చూడాలి. దావీదు ఒకటే అంటున్నాడు, అవన్నీ నాకు అనవసరం, అవన్నీ నాకు అనవసరం. కానీ ఏమంటే, దేవుడు జీవం కలిగిన వాడు. అయితే వాడొక ఫిలిస్తీయుడు, వాడొక సున్నతి లేని వాడు కేకలు పెడితే జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన మనము ఎంతగా మనం ఆర్భటించాలి. రుజువు చేసుకున్నాడా లేదా, ఆయనలో జీవం ఉందా లేదా? కాబట్టి వ్యాధిని నువ్వు చూడొద్దు, పోరాటం నువ్వు చూడొద్దు, నీ ఎదురు ఏ సమస్య ఉన్నదో చూడొద్దు. నీ ఎదురున్న వ్యాధి కంటే, నీ ఎదురున్న ఇబ్బంది కంటే, నీ ఎదురున్న పోరాటం కంటే మన దేవుడు చాలా పెద్దవాడు. ఇప్పుడు దేని వైపు చూడాలి? వ్యాధినా, పోరాటాన్నా, ఇబ్బందినా, శోధననా? కాబట్టి వీటన్నిటికంటే దేవుడు సజీవుడు. ఆమేన్. సరే, ఇక్కడ చూడండి, మీరు దీన్ని ప్రార్థనలో ఎత్తుపట్టండి. నీకు ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ప్రార్థనలో ఎత్తుపట్టు. ఓ ప్రభువా, నువ్వు సజీవుడు అయిన దేవుడు అని నువ్వు అగ్నిలోనికి వచ్చి నువ్వు మాట్లాడావు. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు మధ్యన నువ్వు దిగి రావడమే కాదు, నువ్వు మాట్లాడావు. 7 జాతుల వారిలో ఒక్కడు నిలబడలేదు. మళ్ళా మీరు చెప్పవచ్చు, ఓ ప్రభువా, ఆ చిన్న దావీదుని ఏ ఆత్మ అయితే తాకిందో అదే ఆత్మ నన్ను తాకాలి. ఈరోజు అదే దేవుడవు. యోర్దాను దగ్గర ఏ దేవుడు పాయలు చేశావో నా ఎదుట ఆటంకంగా ఉన్నది. ఎర్ర సముద్రం దగ్గర ఉన్నట్లుగానే ముందుకెళ్ళడానికి దారి లేదు, వెనక్కి వెళ్ళడానికి దారి లేదు, ఎడం పక్కకు దారి లేదు, కుడి పక్కకు దారి లేదు, ఉన్న దారి నీవే. ఆమేన్. నీ కన్ను ఎర్ర చేసే సముద్రం పారిపోయింది. ఆమేన్. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అది దేవుని నేత్రంగా ఉన్నది. కాబట్టి నువ్వు సజీవుడవు. మనము దేనిలో ఉన్నాం? జీవము కలిగిన దేవుని యొక్క ఇంటిలో ఉన్నాం. నేను చర్చి గురించి మాట్లాడటంలా, మనము దేవుడిలో ఉన్నాం. మనం దేవుడిలో ఉన్నాం కనుక ఆయనే మూలరాయి, ఆయనే పునాది, ఆయనే స్తంభము, ఆయనే పైకప్పు, ఆయనే యాజకుడు. ప్రభువా, నేను నీలో ఉన్నాను. ఈ 4 గోడల మధ్యలో కాదు,
నాకు ఏది కలిగినా నా పరిష్కారం నీవే, నా పరిష్కారం నీవే. చూద్దాం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. కాలం మారుతున్నది కానీ టైటిల్ మారడం లేదు, బిరుదు మారడం లేదు, కార్యం మారడం లేదు, శక్తి మారడం లేదు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ గమనించండి, మళ్ళా సేమ్ అదే వర్డ్. యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి హిజ్కియా చాలా అవమానంతో ఉన్నాడు, చాలా మంచివాడు. బైబిల్ అటువంటి వాడిని చూడలేము, అంత ధైర్యంగా అంత నమ్మకంగా జీవించిన వాడు. కానీ ఇప్పుడు అతను ప్రార్థనలు అడుగుతున్నాడు, జీవము కలిగిన దేవుడు దూషించడానికి అష్షూరు రాజైన రబ్షాకే పలికిన మాటలను బట్టి మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి ఆ మాటలను బట్టి ఆయన గద్దించడమే కాదు, లేకుండానే దేవుడు చేశాడు. నిజమా కాదా? ఎంత భయంకరంగా మాట్లాడాడు, ఎంత హీనంగా మాట్లాడాడు. అష్షూరాజు అన్నాడు, వెళ్ళి మా దేశంలో నుంచి, మా రాజ్యంలో నుంచి, మా చేతిలో నుంచి ఏ రాజులు విడిపించబడ్డారు? హివ్వీయులు, హిత్తీయులు, హేనా, వాళ్ళందరూ కూడా మా చేతిలో ఓడిపోయారు. మీ యెహోవా ఏ పాటవాడు? వెళ్ళి వాళ్ళతో చెప్పు మా రాజు ఎంత గొప్పవాడు, మా రాజు ఆరాధించి ఆరాధన ఎంత గొప్పదో వెళ్ళే వాళ్ళతో చెప్పాను. కానీ ఒకటే ఎగురుతున్నాడు. ఎప్పుడు ఎగిరేవాడిని బట్టి నువ్వు ఎగరొద్దు, కోతికి నీకు తేడా ఉండదు. నేను ఇలాగన్నానని ఏమనుకోవద్దు. కోతి ఎప్పుడూ ఎగురుద్ది, నువ్వు ఎగరొద్దు. కారణం ఏమంటే నువ్వు కోతివి కాదు, నువ్వు దేవుని విశ్వాసి. అవునా కాదండి? కాబట్టి అలా ఎగరకుండా హిజ్కియా ఎంత సున్నితంగా దేవుడి దగ్గర పెడుతున్నాడు. ఓ జీవం కలిగిన దేవా, రంకెలు వేస్తున్నాడు అతడు, కాని మాటలు పలుకుతున్నాడు. రాజు పంపితే అతడే గుర్తున్నాడు. కనుక నీవే సహాయము చేసి ఆ మాట్లాడే నోటిని గద్దించు. ఆమేన్. దేవునికి ఆర్డర్ వేయడం కాదు, కానీ నీ నామాన్ని అతడు దూషిస్తున్నాడు. కాబట్టి అదుపు చేయి ప్రవ్వా. ఓ యెషయా ప్రవక్త, నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు విన్నాడా లేదా? దేవుడు ఆన్సర్ ఇచ్చారా లేదా? ఈరోజు జీవం కలిగిన వాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. అయితే ఇది మీరు రుచి చూడండి. కారణం ఏమంటే నేను తిని మిమ్మల్ని రుచి చూడడం అని ఎలా ఉందని మేము అలాగ అడగడం కాదు, మీరే చూడండి. మీరు ఈ పదాన్ని ఎత్తిపట్టండి. ప్రవ్వా, నువ్వు చేతులతో చేయబడ్డవాడు కాదు, నువ్వు జీవం కలిగిన వాడు, నువ్వు సజీవుడు అయిన వాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోతే అన్నిలు ఒప్పుకుంటారు. ఎందుకని చాలాసార్లు మనం క్రైస్తవులు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. అన్యుడు వచ్చి అంటున్నాడు, మీ దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. ఎవరైనా మనతో చెప్పారా? అలాగా చెప్పారా? అదే మీరు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనమండి. ఇప్పుడు వరకు వీళ్ళు చెప్పారు, ఎవరంటే యూదులు చెప్పారు, దేవుని పిల్లలు చెప్పారు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలు కాదు, ఒక అన్యుడు చెప్తున్నాడు. ఒక రకంగా ఇతన్ని ఏమని చెప్పాలంటే ఒక ఎలుగుబంటి లాంటి వాడు అని చెప్పాలి. అంటే చాలా క్రూరమైన వాళ్ళు. అతను గృహ దగ్గరికి రాగానే ఇక్కడ గమనించండి, రాజు దుఃఖస్వరముతో దర్యావేష్ అంటున్నాడు, దానియేలుని పిలిచి, ఎవరు సేవకుడువు నీవు? ఎవరు కుమారుడు నీవు? నువ్వు ఎవరు కుమార్తెవు నీవు? ఆమేన్. మన తాత ఉన్నారా? లేరు. మన అమ్మమ్మ ఉన్నారా? లేరు. మన ముత్తాత ఉన్నాడా? లేడు. మన పూర్వీకులు ఎవరో లేరు. కానీ జీవము కలిగిన దేవుడు ఇంకా మనతోనే ఉన్నాడు. ఆమేన్. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు దుఃఖస్వరంతో, ఓ జీవము కలిగిన దేవుడు దాసుడైన దానియేలు, నువ్వు నిరంతరం సేవించేటువంటి నీ దేవుడు నిన్ను కాపాడగలిగనా? అవునయ్యా, నా దేవుడు నువ్వన్నట్లు జీవము గలవాడే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె. ఇప్పుడు మీరు గమనించండి, 400 సంవత్సరాలు అంటే ఇక్కడ
పాత నిబంధన గ్రంథంలో నుంచి, మోషే కాలంలో నుంచి ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయినాయి. మరి ఈ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నూతన నిబంధనలోనికి రాగానే ఇప్పుడు ప్రభువైన యేసు అడుగుతున్నారు, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు ప్రజలు? వెంటనే దేవుడు ఒక బయలుపాటు ఇవ్వగానే కానీ ఆ బయలుపాటును బట్టి సీమోను పేతురు అంటున్నాడు, నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు. సజీవుడు అని ఉంటుందండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అయితే ఎలాగా దేవుడు పని చేయగలడు? ఇది జీవం కలిగిన దేవుని సంఘంలో దేవుడు ఎలా పనిచేస్తాడు? కానీ దీనికి ఒక పులి స్టాప్ అనేది ఉంది. దేవుడు ఎలాగ నీ జీవితంలో పని చేయాలంటే కొన్నిటికి నువ్వు పులి స్టాప్ పెట్టాలి. అందుకు సీమోను పేతురు ఎవరండి? సజీవుడు అంటే జీవం కలిగిన వాడు. సజీవుడకు జీవం కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తువి. అందుకని ఇక్కడ పౌలు ఏమన్నాడంటే దేవుడు జీవం కలిగిన వాడే, కానీ ఆయన జీవాన్ని నీ పట్ల వ్యక్తం చేయాలంటే నువ్వు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలని ఇప్పుడు దాన్ని మెల్లిగా చెప్తున్నాడు. ఓ తిమోతి, నువ్వు పోరాడేది ఏం పోరాటం అనుకుంటున్నావు? మంచి పోరాటం. నేను అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీకు ఎంతమందికి మంచి పోరాటం అంటే అర్థమైంది? చాలామందికి. ఇంకా ఒకవేళ మీలో ఎవరైనా బెంగళూరు వెళ్ళాలనుకున్నారు, సరే వెంటనే ట్రైన్ అందుతో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బెంగళూరు వెళ్ళడానికి టికెట్ల రిజర్వేషన్ చేయించుకున్నాం. టికెట్ల రిజర్వేషన్ చేసుకొని దానిలో నుంచి ఏసీ కంపార్ట్మెంట్ అనుకుందాం, దానిలో నుంచి బెర్తలు మనం రిజర్వేషన్ చేస్తున్నాం. ఒక్కొక్కడికి 2000 టికెట్లు పడినాయి. సరే ఏదేమైతేనేమో దూర ప్రయాణం కాబట్టి అక్కడ బెంగళూరుకి ఏసీ కంపార్ట్మెంటు, దానిలో బెర్త్, ఇవన్నీ కూడా అనుకొని బయట ఒకటే చెమట నువ్వు తుడుచుకుంటున్నావు కాసేపు అంటున్నావు ఓర్పట్టు, ఈ కూర్చున్నాక అంతా కూలే, దుప్పట్లు కప్పుకోవడమే అని బయట మనం అనుకుంటున్నాం. తీరా మనం వెళ్ళిపోయి ఇక రండి పిల్లలని ఈడ్చుకొని లోపలికి వెళ్ళేప్పటికీ మన బెర్త్ మీద ఒక వ్యక్తి కాలు మీద కాలు వేసుకొని నిద్రపోతున్నాడు. ఇట్లా కాలు ఇలా అంటున్నాడు. మనం అంటున్నాం, నెంబర్ ఎంత చూడు అంటున్నాం. నెంబర్ ఎంత చూడనుకొని ఇదే అంటున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమండి ఈ నెంబర్ మాదన్నాడు. మీ దిక్కున్నోడు చోట చెప్పుకోవా అన్నాడు. నెంబర్ అదే, బుక్ చేసింది అదే, రిజర్వేషన్ అదే, కానీ ఆ సీట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఆ డోర్ దగ్గర నుంచి ఆ మాణిక్ చెందిన నవి ఫు అనే పక్కకు ఊసి ఏమంటాడు, నీ దిక్కున్న చోట చెప్పుకో, నేను లేవను కాక లేవనండి. దాన్ని మంచి పోరాటం అంటామా? అదేం పోరాటం అది? టికెట్ బుక్ చేసింది మనము, రిజర్వేషన్ మనది, దాన్ని డబ్బు చెల్లించడం మనం, చెమటలు కక్కుతుంది మనము, దానిలో అడ్డంగా వచ్చి దానిలో కూర్చొని నేను లేవనన్నాడు అనుకో, ఇప్పుడు మనం దాన్ని ఏమనాలి? మంచి పోరాటం మనం చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే, బాబు టీసీ గారు మీరు ఇలా రండి, మీ దానిలో నుంచి మా నెంబర్ చూడండి, మా పేర్లు చూడండి, 4 సీట్లు మావి ఉన్నాయి, 5 సీట్లు ఉన్నాయి, 6 సీట్లు, అదిగోనండి మాణిక్ చెంత వస్తా దిక్కున చోట చెప్పుకోమంటున్నాడు అని అనేప్పటికి ఎవడాడు అన్నాడు. మర్యాదగా ఏ రాజు గారు ఆ మాట అన్నది అండవు, ఎవడవాడు అంటాడు. అనేప్పటికీ తిని ఎక్కువైనట్టుంది అక్కడ కూర్చున్నాడు అని అనగానే ఆయన ఏమంటాడు, కానిస్టేబుల్ ఇట్లా అన్నాడు. ఇగో ఇక్కడ ఒకడు బాగా కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు అని అనేప్పటికీ ఏమంటారు, లాక్కొని ఇది మంచి పోరాటమా చెడ్డ పోరాటమా? నీకు ఇవ్వబడ్డదాన్ని నువ్వు పోరాడుతున్నావు. అలా కాకుండా నువ్వు టికెట్లు బుక్ చేయకుండా నువ్వేరే వాడు దానిలో కూర్చొని ఒకవేళ నువ్వు బబుల్ గమ్ నవ్వుతా ఎల్లవా అవతలకి వెళ్ళి కూర్చోమని. మంచి పోరాటం పోరాడిపో తిమోతి. అవును, నేను మంచి పోరాటమే పోరాడుతున్నాను. నీది కాదు అది, నీది కాదు దానికోసం నువ్వు ఎలా పోరాడతావు? నీదైన దానికోసం పోరాడేది ఏమంటే మంచి పోరాటం. అర్థమైంది అనుకుంటున్నాను, అవునా? అందుకనే ఎక్కడేమంటున్నాడంటే జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని ఎన్నిసార్లు చెప్పాము. నీ జీవితంలో ఎప్పుడైనా జీవం కలిగిన దేవుడు పని చేయాలంటే ఈ పని చేయొద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అంటే మనం వచ్చినానికి వద్దాం. మనం 3:15లో చదివాం. ఏమని? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో నేను నీకు
వ్రాయిచున్నాను. ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ఏం ముచ్చట్లండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవేనా ఇంకోటి చేయాలా? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, చాలాసార్లు నలుగురు ఏకమయ్యారంటే ఒకటే మాటలో చర్చిలో మాట్లాడినా సరిపోదు, ఫోన్లో మాట్లాడినా సరిపోదు, ఈదిలో నిలబడి మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా సరిపోదు, కానీ ప్రార్థనకు మాత్రం టైం చాలదు. అయ్యా మన సమయం అంతా ఏమనంటే మనం మాట చెప్తున్నాం జీవం కలిగిన దేవుడని. మరి ఆ జీవం కలిగిన దేవుడు మన జీవితంలో రంగం మీదకి రావాలి కదా. మరి రంగం మీదకి రావాలంటే మరి ఇదే నోటితో పనికిరాని మాటలు ఎక్కువగా మాట్లాడొచ్చి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఎలాగ నెరవేర్పులోకి వస్తే మీరే జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో నుంచి చిన్న ఆడపిల్లలు కానీ పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు తల్లి కానీ అనుభవం కలిగిన వాళ్ళు కానీ కొంతమందికి చేయటం చేత కాదు. ఆ 2 కాళ్ళమే పెట్టుకొని నేను చేసేటప్పుడు చూడలేను, నా వరకు నేను చూడలేను, నా వల్ల కాదు. కానీ బట్టి అయ్యోయ్యో అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళ బట్టలోట తీసేసి దాని మీద వీళ్ళ పడుకోబెట్టి ఆ ముక్కులు ఇలా పెట్టి రుద్దుతూ ఉంటారు. నీళ్లు పుచ్చుకొని ఒళ్ళు మని ఇలా పెట్టి పోతాం. మీరు ఎంతమంది చూశారు? ఈ 2 చేతులు పెట్టుకొని నీళ్లు పోయడం బాదడం, నీళ్లు పోయడం బాదడం, నీళ్లు పోయడం బాదడం. బాదిన తర్వాత కేవుమంట మళ్ళీ ఇలా మిషన్ తిప్పినాడు, మళ్ళీ ఇటు తిప్పడం, తిప్పి పసుపు ఏదో పెట్టడం, నోట్లో పెట్టి రుద్దడం. అవునా కదండి? కాబట్టి ఇవన్నీ చూసేవాడికి వేడి నీళ్ళు పోస్తూ ఉంటే వాళ్ళ గుక్క తిరిగిపోకుండా అలా అమ్మో బాబోయ్ ఏమైనా అయిపోద్దాము యువతలు కొన్నవాళ్ళు కంగారు, కానీ అనుభవం కలిగిన వాళ్ళు కంగారు ఏమడదు. బాధిందే బాదు అయ్యా, ఎందుకంటే వాళ్ళు నిద్రపోవాలి. ఇప్పుడు పిల్లలకి అలా స్నానం చేసి దానిలో నుంచి మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా సున్నితంగా వీళ్ళ ఒంటి మీద మురుగు కూడా పోదు. వాళ్ళు రుద్దుతుంటే రంగు తిరుగుద్ది, ఏ సబ్బు పని చేయదు. కాబట్టి రుద్ది చేసేప్పటికి ఆఖరికి వచ్చేప్పటికి హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు 17 ఏళ్ళు వచ్చినాయి. అమ్మా నీ కాళ్ళ మీద నన్ను పడుకోబెట్టి బాది నా నోట్లో తోమి నాకు వేడి నీళ్ళు పోయి అమ్మా అని అన్నామనుకో, 17-20 ఏళ్ళు వచ్చినాయి. ఏమంటారు? గాడిదలాగే ఎదిగావు అమ్మ అంటారా అనరా? ఎందుకని మన కాళ్ళ మీద అలా పడుకోబెట్టుకుని బాది నీళ్ళు ఎందుకు పోయావు? నీకు నీవే సాధకం చేయాలి. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధకం నువ్వు చేయడం లేదు, కానీ నీ కాళ్ళు చేతులు సాగవేమో అనుకొని తల్లి పట్టుకొని లేకపోతే పెద్దవాళ్ళు పట్టుకొని ఆ కాళ్ళు ఇలా అమ్మమ్మమ్మమ్మ అంటాం. కానీ వాళ్ళు ఏమంటారు? కాళ్ళు సాగాలని. ఈ కాళ్ళు సాగుతారు, చేతులు సాగుతీస్తారు, ఇలా సాగుతీస్తారు, ఈ మెడ ఇటు తిప్పుతారు, ఎట్లా పెట్టంటారు, అట్లా పెట్టి. కారణం ఏమంటే బిడ్డ తనకు తానుగా సాధకం చేసుకోలేదు. కానీ ఇప్పుడు మనం ఏ స్థితిలోకి వచ్చామంటే జీవము కలిగిన దేవుని మందిరంలో మనం ఎవరము? ఎదిగిన విశ్వాసులు. ఇప్పుడు మనకు చెప్పక్కర్లా మన టయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకున్నాం. నువ్వెవరితో అయినా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు నేను తప్పించుకొని వెళ్తాను, అది మీకు బాధ రావచ్చు, కానీ టైం నువ్వు వెనక్కి తేలేవు. మీరు ఒక వ్యక్తి దగ్గర మీరు ఒక 100 రూపాయలు తీసుకోండి, 100 ఇవ్వచ్చు. మీరు 1000 తీసుకోండి, 1000 ఇవ్వచ్చు. మీరు 1,00,000 తీసుకోండి, ఇవ్వచ్చు. కానీ టైం నువ్వు ఇవ్వలేవు. కానీ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. సమయాన్ని నువ్వు కొనలేవు. కనుకనే జీవము కలిగిన దేవుని మందిరంలో జీవము నీ జీవితంలో కనబడాలంటే అవసరం లేని మాటలు ఎక్కువ నువ్వు మాట్లాడొద్దు. అవసరమైంది నువ్వు మాట్లాడు. నువ్వు తప్పనిసరి అది మాట్లాడవలసిన అవసరం ఉంటే నువ్వు మాట్లాడు. ఒకవేళ అవసరం లేని మాటలు మాట్లాడడం వల్ల నువ్వు ఎలాగా నీ ఆత్మీయమైన జీవితాన్ని పెంచుకుంటావు. దేవుడు మందిరం, నువ్వు యేసులో ఉన్నావు. యేసు ప్రభు ఎక్కడైనా వ్యర్థంగా మాట్లాడినాడు చూపు. మనకి సరిపోవడం లేదండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నాం, ఫోన్లో మాట్లాడుతున్నాం. నేను అనుకుంటా బాబోయ్ ఆ చెవులు పనిచేస్తాయా లేదు. నాకు ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడితే నా చెవులు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఈ రోజున పరిస్థితులు గమనించండి, దేవుడితో మాట్లాడడానికి ఎక్కువ మంది టైం లేదంట. దేవుడు కరుణించును గాక. అదే కాకుండా 4:15 వచ్చినామండి. కొంచెం ముందుకు వెళ్దామండి. మనం ఎక్కడికి వచ్చామంటే 6:12 దగ్గరికి వెళ్తున్నాం. మొదట
మనం ఎందులో ఉన్నామో చూడండి. క్రీస్తు యేసులో మన స్థానాన్ని మీరు చూడండి. మంచి పోరాటం పోరాడాలంటే ఆయన పోరాడారు, ఆయనలో నీవు ఉన్నావు. 4:15 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొని. నీలో నుంచి ఒక గ్రోత్ అనేది కనపడాలి. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పానని ఏమనుకోవద్దు దయచేసి. అంటే నాకు తెలిసిన విధానం, ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఒకళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారండి మా జీతం అయిపోయిందండి, మా రాబడి తగ్గిపోయిందండి, నాకు వాళ్ళు ఇవ్వాలండి, వీళ్ళు ఇవ్వాలండి అని ఎప్పుడైతే అలాగ అడుగుతారో నేను వాళ్ళ ఆర్థికమైన దాన్ని నేను నోట్ చేసి ఉంచుతాను. అంటే వీళ్ళ అభివృద్ధి ఎలాగుంది, అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వీళ్ళ అభివృద్ధి ఎలాగుంది. నీ అభివృద్ధి ఏం చెప్పుద్దంటే నువ్వు చెల్లించే దాన్ని బట్టి అభివృద్ధి చెప్పుద్ది. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మీరు ఒక 5 సంవత్సరాల క్రితం మీరు దేవునికి భాగం కట్టారనుకోండి, ఎగ్జాంపుల్ అండి. అప్పుడు మీరేం చేశారంటే ఒక 50 రూపాయలు దేవుడికి కానుకేశారు. మీరున్నారా? మరలా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయాక కూడా మీరు 50 రూపాయలు వేస్తున్నారు. అంటే నీ ఆర్థికంగా, నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే ఎదుగుదల లేదా? అంటే 50 రూపాయలు అంటే దానికి వచ్చే రాబడి ఎంత? కొంచెం లెక్క వేయండి అమ్మ. 5,000 అంటే నీకు 5 సంవత్సరాల క్రితం జీతం 5,000. 5 సంవత్సరాలు అయ్యాక కూడా నీ జీతం 5,000ఏనా? అంటే నీలో ఏమి లేదు, అభివృద్ధి లేదు. ఇది భౌతికంగా నీలో అభివృద్ధి లేదు. అయితే ఇక్కడ నువ్వు ఆత్మీయమైన అభివృద్ధిని పొందాలి, ఆరోగ్య విషయంలో అభివృద్ధి పొందాలి, నువ్వు ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందాలి. ఖర్చులు పెరుగుతున్నాయా లేదా మీరే చెప్పండి. ఇది వరకు రోజున మరి ఇక్కడే పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు 3 కలిసి ఒక్కొక్కడికి 30 రూపాయల ఫీజు. ఇప్పుడు ఒకవేళ పుట్టిన మనవళ్ళలో తీసుకెళ్ళి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏమండి మా బాబుని జాయిన్ చేయించిన 30 రూపాయలు, 30 రూపాయలు కడతాను, మా పిల్లల్ని జాయిన్ చేసుకున్నాను, మా మనవడిని జాయిన్ చేసుకున్నాను. ఏ అడవిలో నుంచి వచ్చారు సార్ తమరు? 30 రూపాయల బయట ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు. వాళ్ళు అంటారా లేదా? ఇప్పుడు దీనిలో నుంచి ఎదుగుదల ఉండాలా లేదా? ఇప్పుడు అదేవిధంగా నీ భక్తిలో ఎదుగుదల ఉండాలి. అంటే 5 సంవత్సరాల క్రితం నీది 5 నిమిషాల ప్రార్థనే, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించి, నేను వెళ్తున్నా, నువ్వు కాపలా ఉండు. నువ్వే కాపలా ఉండాలి, దేవుని కాపలాలు పెడతావు. కాబట్టి నాకు తోడయండి, అలా చేయి ఇలా చేయండి అంటున్నా, వెళ్ళిపోతున్నావు. కానీ దీనిలో నుంచి ఎదుగుదలేది. ఒకవేళ నువ్వు బైబిల్ చదువుతున్నావు, దానిలో ఎదుగుదలేది. ఎప్పుడో ఒక 2 అధ్యాయాలు చదివావు, ఇప్పుడు కూడా 2 అధ్యాయాలేనా? పెరగదా? ఇదివరకు బైబిల్ మాత్రమే చదివావు, మరి వర్తమాన పుస్తకాలు ఇచ్చేది ఎందుకు? దీనిలో నుంచి ఏది నీ గ్రోత్, నీ అభివృద్ధి తేటగా కనబడాలి. నీ ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల అనేది కనబడాలి. మన వయసు ఎదుగుతుందా లేదా? మన వెయిట్ కూడా ఎదుగుతుంది. ఎంత ఆపుదామన్నా ఆదిపోవడం. మరి ఎందుకని భక్తి జీవితంలో మనం ఎదగటం లేదు? జీవము కలిగిన దేవుని సంఘములో ఓ తిమోతి సాధకం చెయ్యి. నీ సమయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నువ్వు దేవుని దగ్గర ఒకవేళ ఎక్కువ సమయం పెట్టలేకపోతే ఎక్కడ నీ ఎక్కువ టైము నువ్వు వృధా చేసుకుంటున్నావో దాన్ని నీ బడ్జెట్ మార్చుకో. ఒక తెలివైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు వచ్చిన జీతం లెక్క పెట్టుకొని, నాకు నెలలో ఇంత ఖర్చులని, నేను అద్దెకి కట్టాలి, నేను పిల్లలకు కట్టాలి, నా భోజనానికి ఇది, రైస్కి ఇది, ఇవన్నీ పెట్టుకొని ఇంత నేను దాచుకోవాలనుకుంటారు కొంతమంది లెక్క అది. అదేవిధంగా నీ టయాన్ని కూడా నువ్వు అలాగా క్యాలిక్యులేట్ చెయ్యి. నువ్వు దేవునికి టైం ఎంత పెడుతున్నావు రోజు మీద? ఒకసారి ఒకళ్ళు ఒక లెక్క చెప్పారు. భోజనం దగ్గర కూర్చునేటప్పుడు కొంతమంది, అంటే నేను కూడా కొంచెం భోంచేసే విధానం ఒక్కొక్కరితో ఒకరు, ఎవరితో ఒకరితో మాట్లాడుతూ మనం భోంచేస్తాం. ఈ టైం ఎంత పడుతుంది? కొంతమందికి టైము పొద్దునే లేచేటప్పుడు లేనాయన లే అమ్మ, లే బాబు, లే పాప అనాలి. అని లేచాక అర్థంలో రుద్ది అక్కడే రుద్దుతావు. నీ టైం ఎంత పెడతావు? టైం
క్యాల్కులేట్ చేయండి. నువ్వు పోనీ నీకు తినడానికో తాగడానికి ఉందో, నువ్వు ఎంతసేపు తింటున్నావు? నువ్వు డ్రెస్సింగ్ ఎంత సమయం చేస్తున్నావు? ఒకవేళ గబాన ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, మెల్లిగా మనం దౌడుతున్నాం, ఎంత టైం పడుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు క్యాల్కులేట్ చేయండి. నువ్వు ఎంత సమయం పండుకుంటున్నావు? టైం పెట్టండి. నువ్వు జీవం కలిగిన దేవుడు సంఘంలో ఉన్నావా లేదా? నువ్వు ఎన్నింటికి పండుకొని ఎన్నింటికి లెగుస్తున్నావు? టైం పెట్టండి. నువ్వు పొద్దున్నే 5ంటికి లెగుస్తున్నావా, లేకపోతే అంటే 5 o'clock ఇలాగా, లేదా ఒకవేళ 6 గంటలకా, ఏదో చూడండి. అయిన తర్వాత నువ్వు దేవునికి టైం ఎంత పెడుతున్నావు? నువ్వు తినేదెంత, నువ్వు బ్రష్ చేసేదెంత, నువ్వు స్నానం చేసేదెంత, నువ్వు బట్టలు మార్చేదెంత, ఇతరులతో మాట్లాడేదెంత, దేవుడి దగ్గరకు వచ్చేవాడికి ఎంత? క్యాలిక్యులేట్ చేయండి. నీలో ఎందుకని గ్రోత్ అనేది లేదు, నీలో ఎందుకని అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి రావాలి కదా. మనం ఏ కాలంలో ఉన్నాం, మనం ఏ సమయంలో? అదే కాకుండా 5వ అధ్యాయం 22 అండి. అభివృద్ధి కనబడాలండి, మన జీవితంలో అభివృద్ధి కనబడాలి. ప్రార్థనలో కానీ ఆత్మీయమైన జీవితంలో కానీ అభివృద్ధి. 5 సంవత్సరాల క్రితం ఎలాగున్నామో ఈ రోజున అలాగే ఉంటే ఏం ప్రయోజనం? మనం ఎత్తపడగలమా? త్వరపడి 5వ అధ్యాయం 22వ వచనం. మంచి పోరాటం ఇది, మంచి పోరాటం ఇది. మంచి పోరాటం అంటే మీరు వేరే ఏదేదో పోరాటం కాదు, ఇది మనకు ప్రతిరోజు ఎదురయ్యే పోరాటం. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణం చేయకము, పరుల పాపములో. మీరు ఎంతమంది తెలుసు హస్త నిక్షేపణం ఎందుకు చేస్తారు? బైబిల్లో ఏమన్నదంటే, ఒకవేళ ఒక యాజకుడు ఉన్నాడు అనుకోండి, అతన్ని యాజకుడు చేయాలంటే ప్రభువా ఇతన్ని యాజకుడిగా ప్రతిష్ఠిస్తాడు. ఒకవేళ అతను ప్రధాన యాజకుడు అనుకోండి, అలాగా. ఒకవేళ ఎవరిదాన్ని దోషాలు ఉన్నాయి అనుకోండి, ఆ తల మీద చేతులు పెడతారు. అలాగా ఎవరైనా ఒక వ్యక్తి మన మధ్యలో లేరు, ఒక వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా అంట కదా అని అన్నారు, నీకు తెలియదు. నీకు తెలియనప్పుడు నువ్వు వాళ్ళ ఎత్తి మీద చేతులు పెట్టద్దు. అంటే దాని అర్థం, నీకు తెలియనిది వాళ్ళ మీద నువ్వంటే నువ్వు వాళ్ళ పాపంలో నువ్వు పాలు భాగస్తుడివి. నేను మళ్ళా వివరంగా చెప్పొచ్చా? దయచేసి గమనించండి. ఎవరో అంటున్నారు, పలానా బ్రదర్ సిగరెట్ తాగుతున్నాడు తెలుసా అని. నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎవరో బ్రదర్ సిగరెట్ తాగుతున్నాడు అని అన్నారు. నేను చూడని దాన్ని ఎవరో నీకు చెప్పారు, పలానా బ్రదర్ సిగరెట్ తాగుతున్నాడంట. ఏమైంది? పలానా బ్రదర్ సిగరెట్ పలానా రోజు పెట్టి తాగుతాడంట. పలానా బ్రదర్ అసలు జీతం రాగానే మొత్తం పెట్లు అయ్యేమంటాయంట. ఇక్కడేమో ఒకటి తాగాడో లేదు తెలీదు, అక్కడికి వెళ్ళేప్పటికో పెట్టి అంటాడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి తిండి అంటాడు. ఇవన్నీ అయ్యేప్పటికీ నీకు తెలియకుండా నువ్వు అందులో పాలు భాగస్వామి. నాకు కూడా అనుమానం వచ్చింది, నాకు కూడా మొన్న వెళ్ళి ఇలా మాట్లాడుతుంటే షర్టు దగ్గర కూడా వచ్చిందంటే నువ్వు దానిలో పాలు భాగస్వామి. పరుల పాపములు నువ్వు పాలు భాగస్వామి. నువ్వు చూసావా? నువ్వు ఉన్నావా? ఒకవేళ వాళ్ళు చెయ్యని పాపాన్ని కనుక నువ్వు చెప్తే ఆ పాపం నీ నెత్తి మీదకే దేవుడు తెస్తాడు. ఎంతమంది మీ నెత్తి మీదకు తెచ్చుకుందాం అనుకుంటున్నారు? నువ్వు చూడని దానికి నీకెందుకు? పోనీ నువ్వు చూసావు, నువ్వేమన్నా వాళ్ళ జీవితం బాగు చేయగలవా? ఒకవేళ నిజమైన ఆత్మను కనుక నీలో ఉంటే నీ గుండెల్లో భారం పెట్టుకొని ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి రా. ప్రభా పలానా సహోదరుడు పలానా సహోదరి పలానా బలహీనతలో ఉన్నారు, ప్రభా వారిని విడిపించండి, వారిని కాపాడండి, ఇలా చెప్పు. కానీ పరుల పాపంలో ఎందుకు నువ్వు పాలుభాగస్వామి అవుతావు? నీకు తెలియని దాని గురించి నువ్వు మాట్లాడొద్దు. ఎవరైనా ఒకరు నీ చెవి దాకా తీసుకొచ్చినప్పుడు ఒకటే మాట అనాలి, అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, వదిలేసే. మనం దాన్ని మాట్లాడకూడదు. ఒకవేళ ఇది మనం మాట్లాడడం వల్ల ఆ పాపం మన్నెత్తి మీదకి తెచ్చుకుంటాం, వదిలేయనాలి. చెప్పండి, నిఖచ్చితంగా చెప్పండి. ఆ పాపం ఏంటో మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే నువ్వు లేనిది కనుక నువ్వు మాట్లాడినట్టయితే
నువ్వు తప్పిదం చేసిన వ్యక్తి కంటే నువ్వు పెద్ద తప్పు చేస్తావు. ఇదే ముసలమ్మ ముచ్చట్లలో ఒక భాగం. అమ్మ, మీకు ఎంతమందికి అర్థమవుతుంది? అదేనా అక్కడ 5:22 వచ్చిన మరొకసారి చదువు. టైం అవుతుందండి, ఇంకొంచెం టైం ఉంది. త్వరపడి ఎవరి మీదనైనాను హస్త నిక్షేపణ చేయొద్దంటే, నీకు తెలియని దాని గురించి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు గురించి కానీ అలా చెప్పినప్పుడు చాలాసార్లు సంఘంలో గొడవలు ఎక్కడైనా అయ్యాయంటే, నీకు తెలిసి తెలియకుండా మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అన్నప్పుడు వాళ్ళు తిన్నగా తీసుకొచ్చి పాస్టర్ దగ్గరికి తీసుకొస్తారు. పాస్టర్ గారండి పలానా వ్యక్తికి ఏం తెలియకుండానే ఇలా చేశారని చెప్పారు, వాళ్ళు ఏం చేయమంటారు? అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి మీరు చెప్పండి. నేను ఒకటే పని చేస్తాను. నేనైతే వాళ్ళని తీసుకొచ్చి ముఖాముఖిగా మాట్లాడిన కానీ, ప్రభువా మరి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, మేము చూడలేదు. అతను సిగరెట్ కాల్చాడో లేదో మాకు తెలియదు, కానీ ఈ చెవులు కొరుకునేటువంటి ఈ చెవి దొరదలను మా మధ్యలోంచి తీసేయండి. చెవులు కొరకూడదండి. నీ ఆత్మీయమైన జీవితాన్ని చెరుపుకోవద్దు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటే, ఒక వ్యక్తి బలహీనతలో పడితే చేతనైతే ప్రార్థన చేయి, లేదా గప్చి ఇంకెక్కువ మాట్లాడద్దు. ఒకవేళ మన బ్రతుకులో నీ బయటికి లాగారనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే ఓ తెగ దుఃఖపడిపోతాం. ఇంకొకరిదైతే అంత బాధ, నీదైతే అంత బాధ కదా, అవునా కదా? కొంచెం ఖాయం అవ్వాలండి. జీవం కలిగిన దేవుని సంఘంలో నువ్వు ఒక విశ్వాసం అయితే, నీకు తెలియని దాని గురించి ఎవరో చెప్పిన దాని గురించి నువ్వు ఎందుకని అలాగా మాట్లాడడం? ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒక వ్యక్తిని చంపుతున్నావు అంటే, నువ్వు ఒక వ్యక్తిని హత్య చేస్తున్నావు. ఒక వ్యక్తి లేనప్పుడు అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు దెబ్బ కొడుతున్నావు. అది నీ పని కాదు. అది నువ్వు కళ్ళారా చూసావనుకో, నీ ఇంట్లో వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో వ్యక్తే ఒకవేళ సిగరెట్ తాగుతున్నాడు, ఒకవేళ లేడీ అనుకుంటావు, వాళ్ళు సినిమా చూస్తున్నారు, నువ్వు చూసావు, నువ్వు అందరితో చెప్తావా? ఫోన్లు చేసి ఎవరెవరికి చెప్తావు? చెప్పు నాతో. ఎవరెవరితో కనబడ్డ వాళ్ళందరితో నువ్వు మాట్లాడతావు. ముసలమ్మ ముచ్చట్లు దయచేసి జీవము కలిగిన దేవుని సంఘంలో తేమాకు. ఇది దేవుడు మెచ్చే కార్యం కాదు. కారణం ఏమంటే, దేవుడు నీ నెత్తి మీద చేయి పెట్టాల్సి వస్తుంది. ఇంకొకరి నెత్తి మీద మనం చేయి పెట్టాలనుకున్నప్పుడు దేవుడు మన మీద పెడతాడు, దాన్ని తీసుకొచ్చి మన మీద మోపుతాడు. ఎన్నడూ తెలిసి తెలియకుండా చెవులు కొరకటం, ఇంకొకరి గురించి తప్పుగా చెప్పడం చెయ్యొద్దు. ఒకవేళ కనుక నీ గుండెల్లో భారమైతే, నీ ఇంటిలో ఒకవేళ నా ఇంట్లో జరిగితే నేను ఎలాగా గుట్టుగా ఉంటానో, ఇది దేవుని ఇల్లిది. ఒకరి పరువులు ఒకరు తీసుకోవడానికి ఇక్కడ లేవు. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా సహోదరైతే ఒకవేళ నా ఇంట్లో వాళ్ళైతే నేనేం చేస్తానని భారంతో ప్రార్థన చేయండి. దేవుడు కరుణించును గాక. ఆమేన్. అందుకనే పరుల పాపములలో పాలివాడవై ఓ తిమోతి నువ్వు ఉండవద్దు. నిన్ను నీవు పవిత్రుడిగా ఉండడానికి చూసుకో. నీ వస్త్రాలకు మురికి అంటేనే వద్దు. 6వ అధ్యాయం 1వ వచనమండి. మనం చివరికి వస్తున్నామండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండున్నట్లు దాసత్యమున కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్వమైన ఘనతకు పాత్రులని. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, ఏమైనా చేయండి, నీ వల్ల నీ యజమాని లబ్ధి పొందాలి, లాభం పొందాలి. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, యోసేపు ఎక్కడున్నాడో ఆ ఇల్లు దీవించబడ్డదా లేదా? యాకోబు ఎక్కడున్నాడో దీవించబడ్డదా లేదా? నువ్వు ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నావు, నిన్ను బట్టి ఆ స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దీవిస్తాడా లేదండి? మిమ్మల్ని బట్టి మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. కారణం ఏమంటే, క్రీస్తు మీలో ఉన్నారు, మీరు క్రీస్తులో ఉన్నారు. రెండూ జరుగుతున్నాయి. మనలో క్రీస్తు ఉన్నాడు, మనం ఎవరిలో ఉన్నాం? మనం క్రీస్తులో ఉన్నాం. మనం ఉన్నాం కనుక నీ యజమాని ఎవరై ఉన్నప్పటికీ యజమానిని గౌరవించు. 6:4 అండి.
నేను చివరికి వస్తున్నాను. 6:4 అండి. అంటే మంచి పోరాటం అండి, ఇది మంచి పోరాటం. 6:4 అండి. తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై కాబట్టి గమనించండి, ఎవరితో కూడా వాక్యముల గురించి గొడవ పడద్దు. అంటే అవతల వాళ్ళు పెంతెకోస్తు కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి అతను మనతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళతో వాదనకు దిగొద్దు. వాళ్ళతో వాదన దిగే బదులు దేవుడు ఎవరి పట్ల ఏ కృపను అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. ఆమేన్. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క వెలుగు కింద ఉంటారు. మరి దేవుని చిత్తమైతే ఒకరికి ఎవరికైనా సత్యం తెలియనప్పుడు, అవసరం పడినప్పుడు మనం చెప్పడంలో తప్పు లేదు. ఒకవేళ వాళ్ళు మేము కలిగి ఉన్నదే మంచిది, మీరు కలిగి ఉన్నదే సరైనది కాదనుకో, సరే మీరు అలాగే అనుకోండి, వదిలేయండి. గొడవ పడొద్దు. వాక్యం గురించి డిబేట్లకు దిగొద్దు. వాక్యం గురించి ఫైట్ చేయొద్దు. మేమే ఖచ్చితం, మా ప్రవక్త ఖచ్చితం. మనం చెప్పాల్సిన పని లేదండి, మన జీవితం చూపించాలి. ఎవరితో కూడా వాదులాడొద్దు. నువ్వు ఎప్పుడైతే వాక్యం గురించి వాదులాడటం జరుగుద్దో నీ మీద అవతల వ్యక్తికి ఏమైనా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళే పెద్ద మంచి వాక్యంలో ఉన్నారంట, మేము మంచి వాక్యంలో లేమా? ఒకవేళ అవకాశం వచ్చింది, నీ చేతనైతే అసలు వాక్యంలో ఎలా ఉందని చెప్పు. వాళ్ళు వాదన దిగితే ఓకే, వదిలేసి. 6వ అధ్యాయము ఇక్కడ మీరు గమనించండి, 10, 11, 12 ఇక్కడ ఏమన్నాడంటే, కొన్ని విషయాల్లో నువ్వు పారిపోవాలి. ఓ తిమోతి, ధనాశ విషయంలో నువ్వు పారిపోవాలి, విగ్రహారాధన విషయంలో నువ్వు పారిపోవాలి, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. నువ్వు నిలబడొద్దు. ఎక్కడైనా ఎక్కువసేపు డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే దానిలో నువ్వు జొరబడొద్దు. ఎలా సంపాదిద్దాం, ఎలా సంపాదిద్దాం. మీరు ఎంతమంది తెలుసు, స్టాక్ మార్కెట్లో పెద్ద 40,000 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 40,000 కోట్ల రూపాయలు. అతని పేరు జున్జున్, ఒక హిందీ వ్యక్తి. అతను తెల్లారు లేసేపటికి అతను స్టాక్ మార్కెట్ గురించి చూస్తాడు. అతను దేన్నైనా పెట్టుబడి పెట్టాడంటే అందులో నుంచి డబ్బు రావాల్సింది. రూపాయి, 2 రూపాయలు కాదండి, 100 కోట్లు అందులో నుంచి అలా వచ్చి కలుస్తాయి. కానీ దానికోసం తెల్లారే సమయంలోంచి అతను ఎప్పుడు తెల్లారుద్దో ఆ తెల్లారేపటికి ఆ షేర్ మార్కెట్ చూస్తాడు. ఆ చూసి దానిలో నుంచి దేని మీద షేర్లు కట్టాలని అతను కట్టగా వాళ్ళ తండ్రి వచ్చి ఒకరోజు ఒక మాట అన్నాడంట. తన పిల్లలు చిన్న పిల్లలుగా ఉండగానే పక్షవాతం వచ్చేసింది. జున్జున్ వాళ్ళ ఏదో ఉంది, ఆయన పిలిస్తే చాలు, యాక్టర్లు లైన్లు కడతారు. కొన్ని కోట్లకు అధిపతి. భోజనం సరిగా చేసేవాడు కాదు, ఎప్పుడు తాగేవాడంట, ఎక్కువ మాణిక్యం తినేవాడు, భోజనం గురించి పట్టించుకోడు. కానీ అతని ఉద్దేశం ఏమిటంటే డబ్బు. 40,000 కోట్ల రూపాయలంటే మాటల. కానీ అతను చిన్న వయసులో ఉన్నాడు, పిల్లలు చిన్న ఉన్నారు. ఆ పాప స్కూల్కి వెళ్ళే సమయంలో అప్పటికి అతను పక్షవాతం వచ్చి చేయి కదపలేక అలాగే కూర్చోడు. మన ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చి నిలబడితే మాట్లాడేటప్పుడు లేచి నమస్తే అంటే గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా అతను చెయ్యిలా లేవలేదండి. కొన్ని 1,000 కోట్ల రూపాయలకి అధిపతి అతని దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న అన్నాడంట, ఒరే నీ బ్రతుకేం బ్రతుకురా. తండ్రి అడిగాడు, అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాడి దగ్గర తండ్రి వచ్చాడు, మరే నీదేం బ్రతుకురా, నీది డబ్బు అని నీ జీవితంలో ఎవరికైనా 1 రూపాయి పెట్టావా? ఎవరికి నువ్వు పెట్టలే. నీ పిల్లలు ఎంత ఉన్నారు? చిన్న పిల్లలుగా ఉన్నారు. నీవే లేచి నడవలేని స్థితిలో ఉన్నావు. ఏం చేసుకుంటావురా డబ్బుతో? ఏం చేసుకుంటావు అంత డబ్బు సంపాదించావు? చిన్న వయసులో చచ్చిపోయాడు, ఎక్కువ కాలం బతకలే, చిన్న వయసులోనే చచ్చిపోయాడు. కానీ వాళ్ళ నాన్న మాట మాత్రం అతని గుండెని తాకినండి.
ఎంత డబ్బు పోగేసుకుంటాను, నీ బ్రతుకులో ఎవరికైనా సహాయం చేసావారా అన్నాడంట. అనేప్పటికీ అప్పుడు మొదలుపెట్టాడంట, అవును ఈ డబ్బంతా నేను మూట కట్టుకుని వెళ్ళిపోతాను, నా పిల్లలకు దాచిన వాళ్ళు ఎంత తింటారని. అప్పుడు అతను కొంతమందికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. కానీ అతను నమిలి ఈ బుగ్గలన్నీ కూడా ఈ పగిలిపోయి ఉంటాయి, ఈ లోపల ఈ పళ్ళన్నీ కూడా నల్లగా మారిపోయి ఈ పళ్ళు దెబ్బతినేసి ఉంటాయి. కానీ కోట్లు, వేల కోట్ల డబ్బు, అది వేల కోట్లు. ఒక్కసారి అతని బర్త్డే ఫంక్షన్ కోసం సినిమా యాక్టర్లు వచ్చి ఎగిరెగిరి డ్యాన్స్ వేశారు. ఎందుకంటే డబ్బు, అది అతని దగ్గర ఉన్న డబ్బుకి మామూలుగా కాదు, సినిమా యాక్టర్లో వాళ్ళు సూపర్ స్టార్లు వచ్చి ఆయన ముందు గెంతులు వేశారు. కారణం ఏమిటంటే డబ్బు. కానీ ఆయన తన పిల్లల ముందు చాలా అవిటివాడిగా మిగిలిపోయాడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పిల్లలు అలాగే స్టాక్ మార్కెట్ను కలిపాడు. కానీ ఆఖరికి ఒకటే అన్నాడు, నా డబ్బు నన్ను రక్షించలేదు, చచ్చిపోయాడు. ఓ తిమోతి, ధనాశ సమస్తమైన కీడులకు మూలం. దాని నుంచి ఏమవ్వాలి? పారిపో. ఎక్కువగా డబ్బును గురించి మాట్లాడొద్దండి. నీ అవసరాలు ఏమున్నాయో ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నా రుణాలను దేవుడు తీర్చాడు, ఆయన ఇప్పటికీ తీరుస్తున్నాడు. నా అవసరాలను తీరుస్తున్నాడు, నీ అవసరం తీరుస్తాడు. నీకు ఎంత అవసరమన్నా, నువ్వు ఏది కట్టవలసినా దేవుడు ఈరోజు కూడా అదే గుప్పిడిని విప్పి దేవుడు పోషించే దేవుడు. ఎంతమంది ఆమేనంటున్నాం? అయితే ఇక్కడ మాత్రం ఏమన్నాడంటే, ఒక దానిలో నుంచి ఏమో నువ్వు పారిపో అంటున్నాడు, ఇంకొక దానిలోనేమో ప్రయాసపడు అంటున్నాడు, ఇంకొక దానిలోనేమో మంచి పోరాడు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో ఓ తిమోతి, నువ్వు పోరాడాలి. దేనికోసం? ఒకవేళ ఎవరు వచ్చైనా మాట్లాడారు, నేను ఈ వాక్యం ముగింపులో నుంచి గమనించండి, మీ ఎదుటే గమనించండి. మంచివి చెడ్డవి రెండు బైబిల్లో ఉన్నాయి. ఒకవేళ ఈ స్థలంలో నుంచి మంచి గోధుమలు పెట్టాం, ఈ స్థలంలో నుంచి మరో పక్కన పాడైపోయిన గోధుమలు పెట్టాం, మీరు ఏం కోరుకుంటారు? మీరే చెప్పండి. నేను వాక్యాన్ని ముగింపులోకి వచ్చాను. మంచి గోధుమలు ఒక పక్కన పెట్టాము, పాడైపోయిన పురుగులు పట్టిని ఒక పక్కన పెట్టాము, మీరు ఏం కోరుకుంటారు? సరే, మీరు మంచి దాహం మీద ఉన్నారు, మీరు దాహం మీద ఉండగానే మేము ప్యూర్ వాటర్ అంటే స్వచ్ఛమైన తీయని వాటర్ ఒక పక్కన పెట్టాం, అలా కాకుండా నిలవుండి ఉరిగిపోయినది ఒక క్యాన్లో పెట్టాం, ఏం తాగుతారు? ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మీ దప్పిక తీరడానికి మంచి ద్రాక్షాలతో చేయబడ్డ రసం ఒక పక్కన పెట్టాం, ఈగలు వాలి పురుగులు బట్టి పాడైపోయి కుళ్ళిపోయిన ద్రాక్ష ఒక పక్కన పెట్టాం, ఏం కోరుకుంటారు? మంచియా చెడ్డయ్యా? ఎంతమంది ఆమెనంటున్నారు? ఒకవేళ మీరు గమనించండి, దేవుని యొక్క జ్ఞానం ఒక పక్కన పెట్టాం, ఒకవేళ పాతాళ జ్ఞానం ఒక పక్కన పెట్టాం, ఏం కోరుకుంటారు? పాతాళపు జ్ఞానం ఎప్పుడు కూడా విశ్వాసం మీద పోరాడుతూ ఉంటుందండి, మర్చిపోవద్దు. అది దెయ్యపు జ్ఞానం. అది నీ విశ్వాస జీవితం మీద పోరాడేది ఏమంటే పాతాళపు జ్ఞానము నీతో పోరాడుతూ ఉంటుందండి, నీకు అవిశ్వాసాన్ని కలుగు చేస్తుందంట. దేవుడు ఈ రోజున జీవం కలిగిన వాడా, నీకెన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకెన్ని కష్టాలు ఉన్నాయి, నీకెన్ని పోరాటాలు ఉన్నాయి, నీకెన్ని బాధలు ఉన్నాయి, ఎందుకని దేవుడు ఈ రోజు వరకు వచ్చి నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థనలో గడుపుతున్నావు, నీకెందుకని దేవుడు ఆన్సర్ ఇవ్వడం లేదని పాతాళంలో ఉన్న జ్ఞానం వచ్చి నీతో అటాక్ చేస్తాడు. అప్పుడు నువ్వు మంచి పోరాటం చేయాలి. ఏమనంటే, ప్రవ్వా నేను ఒక మంచి తండ్రిగా ఉండాలి, నేను ఒక మంచి తల్లిగా ఉండాలి, నేను ఒక మంచి విశ్వాసిగా ఉండాలి, నేను ఒక మంచి వధువుగా ఉండాలి. ఆమె మరి ఇదే స్థలంలో మనం అందరం ఉన్నాం. మరి నా వరకు నేను చూస్తున్నా, ప్రవ్వా నేను ఒక మంచి సేవకుడిగా ఉన్నాను అంటే ఇది పరిచర్య కోసం. ఒకవేళ నేను తండ్రిగా ఉన్నాను, ప్రవ్వా నా బిడ్డల విషయంలో ఓ బాధ్యత కలిగిన తండ్రిగా నేను ఉండాలి. ఒకవేళ భార్య దగ్గరికి వచ్చావు, ప్రవ్వా నేను ఒక భర్తగా, మంచి భర్తగా నా భార్య దగ్గర నేను ఉండాలి. ఒకవేళ వృద్ధురాలైన తల్లి నాకుంది, ప్రవ్వా ఒక మంచి కుమారుడిగా, ఆమె వృద్ధాప్యంలో ఆమెను గురించి పట్టించుకునే మంచి కుమారుడిగా నేను ఉండాలి. ఎన్ని విషయాల్లో ఉండాలి? మంచి కుమారుడిగా ఉండాలి, మంచి పాస్టర్గా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి బిడ్డగా ఉండాలి. మీ వరకు మీరు తీసుకోండి, నువ్వు ఎలాగుందామనుకుంటున్నావు? ప్రవక్త అంటున్నాడు, ఈనాడు మంచి చెడుల మధ్యన పోరాటం, యుద్ధం జరుగుతున్నది. బలహీనుడు కావద్దు, బలము కలిగి ఉండుము, ఆయన శక్తి నిన్ను పట్టి నిలుపును. ఎంతమంది నిలబడదాం అనుకున్నాను? ప్రవక్త చెప్తున్నాడు పాటలో నుంచి, ఈనాడు
మంచి చెడుల మధ్యన పోరాటం, యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో నువ్వెన్నడూ బలహీనుడు కావద్దు. నువ్వు బలవంతుడిగా ఉండు. నిన్ను బలవంతుడిగా నిలబెట్టేవాడు దేవుడు. అదే కాకుండా ఆయన శక్తి పట్టి, ఆయన శక్తి నిన్ను పట్టుకొని నిలబెట్టుదండి. కారణం ఏమంటే ప్రవక్త కొట్టేవాడిని చూసి నేను బలహీనుని అన్నాడు. ఒక్కసారిగా దేవుడు కండరాలు పెరిగేటాడు. నిన్ను పట్టి నిలబెట్టును. అదే కాకుండా దేవుడు మన కొరకు ఉన్న ఎడల ఆయన ధ్వజం మన మీద ఉన్నది. చివరకు మన విజయగీతం పాడతామంట. ఏమనంటే ప్రభువా నా జీవితంలో ఎన్నో పోరాటాలు, కాబట్టి అనుదిన పోరాటం, సుదీర్ఘమైన పోరాటం, కాబట్టి అనేకమైన పోరాటాలు. ఈ పోరాటాలన్నింటిలో నీవు నాకు తోడై ఉన్నావు. ఇది విజయగీతం, ఇది విజయగీతం పాడే రోజు ఒకటి ఉన్నది. కాబట్టి ఆ రోజున పెండ్లి విందుకి పెద్ద బల్లె అయిపడదంట. ఇది ఎంత దూరం అయిపడదంటే 100,000 మైళ్ళ దూరం ఉండొచ్చు అంట. అది పెళ్లి భోజనానికి 100,000 మైళ్ళ భోజనం ఆ బల్ల వేసి ఉండగా రక్తంతో కడగబడిన వారు, అంటే పరుల జోలుకో నువ్వు వెళ్ళవు, ఇతరుల గురించి వ్యర్థంగా నువ్వు మాట్లాడవు, కాబట్టి నీ వరకు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నువ్వు డబ్బుల విషయాల్లో పోవు. నువ్వు ఎప్పుడైతే విగ్రహారాధనకు దూరంగా పారిపోతావో రక్తంలో కడగబడిన పరిశుద్ధులు దేవుని భోజన బల్ల దగ్గరకు, వారు ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి సహోదరా గాడ్ బ్లెస్ సహోదరి దేవుడు నిన్ను దీవించనుగా ఆయన అంటున్నాడు. నేను అక్కడ ఒక్కొక్కరిని వచ్చి అక్కడ కరచాలనం చేసి నేను అందరినీ నేను పలకరిస్తాను. కానీ నిన్ను కొన్నిసార్లు కొంతమంది అర్థం చేసుకోలేరు. ఈ ముగింపు మాట పట్టుకోండి. నీ జీవితంలో ఎవరైనా నేను రాసిన దాన్ని కూడా నేను వదిలిపెడుతున్నాను. ఒక ఎడతెగని పోరాటం నీ జీవితంలో ఉన్నదంట. అది ప్రవక్త అంటున్నాడు, నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు. సొంత భార్యను గురించి ప్రవక్త అంటాడు, నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు. బిల్లి ఆమె అడుగుతున్నదా, బిల్లి నువ్వు వేటంటే విసుగు పుట్టదా? సువార్త కోటాలని వెళ్ళావు వచ్చావు, మళ్ళీ తుపాకి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆ వేటాడటం అంటే నీకు విసుగు పుట్టదా? ఆయన ఒకటే మాట అన్నాడు, నీకు అది అర్థం కాదన్నాడు. నీకు అది అర్థం కాదన్నాడు. కుమార్తె అడుగుతున్నది, అసలు నా జీవితంలో పెళ్ళి అయితే కనుక నీలాంటి వాడిని మాత్రం డాడీ చేసుకున్నాను కానీ నీలాంటి వాడిని చేసుకోను. ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు వేటకని వెళ్ళిపోయావు. ఆయన ఒకటే మాట అన్నావు, ఫోన్లే అమ్మ నాలాంటి వాడిని చేసుకోవద్దు కానీ పేక మొక్కలాడుతా తాగేవాడిని వాడిని చూసుకుందులే అన్న. ఆయన వేట అనేది ఏమంటే ఆయన కోటాలకు వెళ్ళినప్పుడు ఆయన పవర్ అంతా అయిపోయేది. మంత్రగాళ్ళు ఉండేవాడు. మంత్రగాళ్ళు ఉండి వాళ్ళు మంత్రాలు వేసేటప్పుడు డేరా ఎగిరిపోయేది. ఈ డేరా ఎగిరిపోయేటప్పుడు ఆయన నిలబడి ఒకటే మాట అనేవాడు, ప్రవ్వా ఈ పరిచర్యకు పంపింది నీవు. కాబట్టి ఎంతమంది ఇక్కడ మంత్రగత్తెలు ఉన్నారో, వాళ్ళు ఎన్ని మంత్రాలు వేస్తున్నారో, వాళ్ళు చేసే కార్యాలన్నింటినీ మీ నామంలో నేను గద్దిస్తున్నాను అనగానే మంత్రగాళ్ళలాగా తొలగిపోయేవాళ్ళు. తొలగిపోయి దేవుని అద్భుతాలు జరిగాయి. అంటే ఈయనలో ప్రార్థన యొక్క శక్తి అంతా కూడా అక్కడ సద్వినియోగమయ్యేది. మళ్ళా ఆయన వేటని తుపాకు పట్టుకొని వెళ్ళేవాడే కానీ మళ్ళా శక్తిని నింపుకునేవాడు. కానీ భార్య అనుకునేది, ఇన్ని రోజులు నువ్వు ఇలా గడిపావు, మళ్ళా నీకు ఇది పుట్టదా అని. కుమార్తె అడుగుతున్నది ఇలాగా, కొన్నిసార్లు నిన్ను సంఘం అర్థం చేసుకోలేదా? కొన్నిసార్లు నీ సన్నిహితులు అర్థం చేసుకోలేరు. కారణం ఏమంటే ఇది ఒక పోరాటం. ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించవాలను దాన్ని నీకు రాయిచున్నా. ఒకటే అనుకోవాలి, రవ్వా నా భార్య అర్థం చేసుకున్నా, లేకపోతే స్త్రీలైతే మీరు నా భర్త అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, లేకపోతే నా తల్లి అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేవు, లేకపోతే నా తోటి సహోదరుడు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా నేను ఏం చేసేది నీకు తెలుసు. ఎంతమంది లేచి నిలబడదాం, ఎంతమంది అడుగుదాం, ప్రభువా నేను మంచి పోరాటం నేను పోరాడాలి. చెడ్డ పోరాటం కాదు, మంచి పోరాటం. లేచి నిలబడదాం.
నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా. సజీవుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉండినప్పటికీ తండ్రి, మరి వారు సజీవులుగా లేరు కానీ ప్రభువా, నీవైతే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే తండ్రి, మరి నువ్వు మాట్లాడే దేవుడు వేయండినావు ప్రభువా, నువ్వు చూసే దేవుడు వేయండినావు తండ్రి, మాతో నడిచే దేవుడు వేయండినావు ప్రభువా, మమ్మల్ని తండ్రి నిలబెట్టే దేవుడు వేయండినావు తండ్రి. నువ్వు పడిపోయే దేవుడు కాదు కానీ తండ్రి, నీ నిబంధన మందస్సు ముందు విగ్రహాలు పడిపోయినాయి కానీ ప్రభువా, వాటినైతే లేవవలసిన పని ఉన్నది కానీ ప్రభువా, నిన్ను ఎవరినూ లేపనక్కర్లేదు కానీ తండ్రి, నీవే మమ్మల్ని లేపు దేవుడు వేయండినావు ప్రభువా. మరి సజీవుడు అయిన నీ యొక్క సన్నిధానంలో ప్రభువా, మరి ఆ జీవాన్ని మేము పొందుకోవడానికి తండ్రి, ఆ జీవాన్ని పొందుకున్న ప్రజల వలె మేము ఉండడానికి ప్రభువా, మేము ఎలా నడుచుకునవలనో ప్రభువా, మరి పౌలు తిమోతికి ఏ విధంగా హెచ్చరిక చేయొచ్చు ప్రభువా, ఏ విధంగా ఉపదేశిస్తూ ఉండినావు ప్రభువా, మరి ఒక్కొక్క అంశాన్ని మేము వినియుండగా మరి ఈ రాత్రికాల సమయం ముందున ఆ ప్రతి లేఖనం మా హృదయాలను ముద్రించమని మేము అడుగుచున్నామయ్యా. మరి వేటిలో మా జీవితాన్ని మేము పవిత్రంగా కాపాడుకోవలసి ఉండినాము. మరి ఒక్క నాయన మరి ప్రభువా, ఈ పోరాటము మంచి పోరాటమును ప్రభువా, మేము బలంగా పోరాడడానికి దయ చూపించండి తండ్రి. మరి శత్రువు మాతో పోరాడినప్పుడు ప్రభువా, ఎన్నడూ మేము ఓటమిని అంగీకరించే వారి వలె కాకుండానట్లుగా, ఎన్నడూ మేము చేతులైతే మేము ఓడిపోయామని చెప్పకుండానట్లుగా ప్రభువా, మేము ఇంకా యుద్ధరంగంలో నిలబడి ఉండినామనే ప్రభువా, మేము యుద్ధరంగాన్ని విడిచిపోవట్లేదు కానీ తండ్రి, మేము ఇక్కడే నిలబడి ఉంటామని ప్రభువా, మా ఆయుష్ తీరినంత వరకు తండ్రి మేము మంచి పోరాటం పోరాడడానికే తండ్రి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నామని ప్రభువా, విశ్వాసమైన అయ్యా మరి ప్రభువా, మా హృదయాల్లో ఎన్నడూ అది తొలగిపోకుండానట్లు దయ చూపించండి. ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోలేకుండినప్పటికీ, మమ్మల్ని మేమే అర్థం చేసుకోలేని నాయన పరిస్థితులు ఉండినప్పటికీ, కానీ పౌలు ఏ విధంగా నడిచి ఉండినో ప్రభువా, మరి ఆకలిలో నీతో ఏ విధంగా ఉండినో ప్రభువా, కడుపు నిండినప్పుడు నీతో ఎలా ఉండినో ప్రభువా, అందరిలో నీతో ఎలా ఉండినో ప్రభువా, ఒంటరిగా ఉండినప్పుడు నీతో ఎలా ఉండినో ప్రభువా, అయ్యా ఏ విధంగా ఆ పోరాటాన్ని మంచిగా పోరాడి ఉండినాడో ప్రభువా. తిమోతికి నేర్పిన లేఖనంలో తిమోతి ఎన్నడూ తొట్టిల్లిపోకుండా మరి తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగినట్లుగానే మేము కూడా మంచి సాక్ష్యము కలిగి ప్రభువా, ఒకవేళ ఎత్తబడుట ఆలస్యమైతే మా తరువాతి తరానికి ఇదే వర్తమానం ఇంతే శక్తితో మేము అందించడానికి
మీ కృప మా పట్ల చూపించమని, మరి ఇప్పుడు వరకు నీ బిడ్డలు నాయన మరి నీ లేఖనాలను ఆలకించి ఉండగా మరి ఈ స్థలం నుండి వారు వెళ్ళినప్పుడు వారు ఏ విధమైన ఇబ్బందుల చేత ఉండినప్పటికీ, వారు ఏ విధమైన అక్కర్ల చేత ఉండినప్పటికీ తండ్రి, నువ్వు సజీవుడైన దేవుడు గనుక ప్రభువా, మా సమస్యలను చూసు దేవుడు గనుక ప్రభువా, నువ్వు ఉన్నావనే నమ్మిక మా హృదయాల్లో ఉండినది గనుక రంగంలోనికి మీరు రామని అడుగుచున్నామయ్యా. ఇక్కడ నీ కుమారుడు కుమార్తెలు ఏ అంశం గురించి వారు అడుగుచుడినప్పటికీ నువ్వు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు గనుక ప్రభువా, హృదయాంతరంగాలే పరిశీలించు దేవుడు గనుక, వారు అడగక మునిపే వారు అడుగునదంటే ఎరిగిన దేవుడు గనుక, వారు అడుగునది ఏదైనప్పటికీ ప్రభువా నీ చిత్త ప్రకారం మీరు గుప్పులు విప్పమని మేము అడుగుచున్నామయ్యా. ఆరోగ్యమైనప్పటికీ, ఆర్థికమైనప్పటికీ, కుటుంబ సమస్య అయినప్పటికీ, అది మానసికమైన కార్యమైనప్పటికీ, ఏ విధమైనప్పటికీ ప్రభువా మీ కృప చూపించి నడిపించండి. మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు నీ కృపాక్షేమాలు ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి.